నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగుడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి. మార్చ్ 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల మహిళలకందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నేను మీ వెన్నెల, మీ గద్దరన్న బిడ్డను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ ముందుకి రాబోతున్నాను. మన మెగా9 ఛానల్ ద్వారా మన ప్రతిభ అక్క నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది. మీ ప్రశ్నలకు, మన స్త్రీలకు సంబంధించిన ప్రశ్నలకు నేను జవాబు చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెలక్క. స్పెషల్ థ్యాంక్స్ 2 విషయాల్లో చెప్పాలి. ఒకటి, ఎందుకంటే మీకు ఒంట్లో బాగాలేకపోయినా మేము అడిగినందుకు మా కోసం టైం తీసుకొని ఈరోజు మాకు ఇంటర్వ్యూకి టైం ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇంట్రో మేము చెప్తే రొటీన్, మీరు చెప్పడం వెరైటీ. సో నా తరపున మీరు ఇంట్రో ఇచ్చినందుకు దానికి కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో మెగా9 తరపున ముందుగా మీకు కూడా స్పెషల్ హ్యాపీ ఉమెన్స్ డే విషెస్. థ్యాంక్ యూ సో మచ్. సో వెన్నెలక్క, మీ పేరు వెన్నెల అని ఏదైతే ఉందో, మీ అందమైన చిరునవ్వు చూసి అమ్మ వాళ్ళ పేరు పెట్టారా, లేకపోతే పెట్టిన పేరుకి మీరు సార్థకత తీసుకొచ్చారా? ఆ అందమైన చిరునవ్వుతో అడిగితే ఏం చెప్తారు? మొదటిగా గద్దరన్న కవి, ప్రకృతిని సమాజాన్ని ప్రేమించే కవి. సో మనిషి ప్రకృతిలో భాగమే, ప్రకృతి మనిషి సమానమే. సో ఆయన ప్రకృతి ప్రేమికుడు కాబట్టి, మానవ ప్రేమికుడు కాబట్టి ఆయన బిడ్డల పేరు సూర్యుడు, చంద్రుడు, వెన్నెలగా నామకరణం చేశారు. సో అలా పేరు వచ్చింది. ఇంకా పేరు వెన్నెలగా నాకు రావడం నా అదృష్టం. సో కొద్దిపాటి వెలుగుని గద్దరన్న ఏదైతే ఆశపడ్డాడో, వెన్నెల కొద్దిమంది స్త్రీల కోసమన్నా వెలుగునివ్వచ్చు, దారిని చూపెట్టే ఒక బాట కావాలని ఏదైతే కోరిక కళ కన్నాడో, ఆ కళను నేను కొద్దిపాటికైనా ముందుకు తీసుకుపోతామని అనే ఒక ఆశయంలో అడుగులు వేస్తున్నాను. కొద్దిపాటిగా కాదు, మొత్తంగా ఆ మీ నిండు వెన్నెలని మీలాంటి కళాకారులకు అందరికీ పంచిస్తారన్న నమ్మకంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం మీకు అత్యంత ఉత్తమమైన ఒక డిపార్ట్మెంట్కి హెడ్గా ఇచ్చింది, చైర్మన్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా అది కొద్దిగా కాదు, మీకు అది కొద్దిగానేమో, మాకు చాలా అని చెప్పాలి. సో ప్రస్తుతము ఆడవాళ్ళకి సంబంధించిన సొసైటీ ఇంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడున్న దానికి తేడా ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారక్క? తేడా ఉంది. ఎన్నో ఉద్యమాలతోని కొద్దిపాటుగా మార్పు వచ్చింది. ఆ మార్పులో భాగంలో నేను ఇక్కడున్నాను, మీరు అక్కడున్నారు. సో ఇంకా మార్పు రావాలి, ఇంకా మార్పు రావాలి. ఈ మానసిక ధోరణి, ఈ మెన్ మనసులో ఉన్న, మగవాళ్ళ మనసులో ఉన్న ఈ మానసిక స్థితిని, ఒక మానసిక రోగాన్ని తీర్చే విధంగా మన కుటుంబాలు కానీ, అట్లాగే ప్రభుత్వం కానీ, వివిధ రకమైన ఆర్గనైజేషన్స్ ద్వారా, ఎన్జిఓస్ ద్వారా, ప్రభుత్వ పరంగా వివిధ రకమైన ఉమెన్ సంబంధించిన ఇష్యూస్ని కానీ, ఉమెన్ సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ కానీ ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాలి. అసలు మొదటిగా ఒక ఇంట్లో నుంచే ఈ జెండర్ బయాస్ని తీసేయాలి. అది మొదటి బాధ్యత ఒక తల్లిది, తండ్రిది. రెండవది తన చుట్టుపక్కల ఉన్న ఇంట్లోది, ఎక్కడైతే బిడ్డ పెరుగుతుందో ఆ సమాజాన్ని. మూడవది ప్రభుత్వ బాధ్యత. ఈ 3 కలిసాయనుకోండి, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తే తప్పకుండా రానున్న టైంలో అమ్మాయికి అబ్బాయికి తేడా లేకుండా, అఫ్కోర్స్ తేడా ఉంది, యాజ్ అ సైన్స్ యు ఆర్ డిఫర్, దట్ వీ యాక్సెప్ట్ ఇట్. బట్ ఈ జరుగుతున్న అరాచకాలకు నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది కాకుండా, ఎవరి పరిధిలో వాళ్ళు, ఎవరి ఎనర్జీ లెవెల్స్ తగ్గట్టు వాళ్ళు నైపుణ్యతని ముందుకు తీసుకుపోతూ సమానంగా ఉండే సమాజం వస్తుందని ఎంతోమంది ఉద్యమకారులు, కళాకారులు, మేధావులు, పొలిటీషియన్స్ తమ వంతు బాధ్యతను నిర్వహించు వస్తున్నారు. సో గద్దరన్న ఎంతో విప్లవాత్మక ఆలోచనలు కలిగిన మనిషి, ఒక గొప్ప వ్యక్తి. ఆయనకి కూతురుగా మీ చిన్నతనం, మీ బాల్యం ఎలా గడిచింది? ఎందుకంటే ఫ్రీడమ్ అనేది ఆడవాళ్ళకి ఎంతవరకు ఉండాలి అన్నది ఇప్పుడిప్పుడు పేరెంట్స్కి అలవాటవుతున్నా, కానీ మీరు చిన్నప్పటి నుంచే చూసి ఉంటారు గద్దరన్న మిమ్మల్ని పెంచిన విధానంలో, మీ చుట్టుపక్కల సిచ్యువేషన్స్ అన్నీ చూసి. సో మీరు ఎట్లా పెరిగారు? మొదటిగా గద్దరన్నతో పాటు గద్దరన్న వాళ్ళ నాన్న శేషయ్య గారు, మా తాతగారు అంబేద్కర్ వాది ఉండే. అంబేద్కర్ గారి నైట్ క్లాసెస్ విన్నారు.
నాందేడ్లో. వాళ్ళు స్కూల్ కట్టేటప్పుడు మా తాతగారు మేస్త్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారు కూలీలకు అందరికీ నైట్ క్లాసెస్ చెప్పేవారు. సో మా తాతగారు కూడా అంబేద్కర్ వాది, ద గ్రేటెస్ట్ డెమోక్రటిక్. అప్పుడే 40స్లోనే మా అత్తమ్మ వాళ్ళకు 3 అత్తయ్యలకు స్కూల్ పంపించాడు. ఓకే. 3 అత్తయ్యలు స్కూల్ పంపించారు. అలాగే చాలా రీసెర్చ్ చేసి అంటే ఒక దళిత కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. సో బాగా రీసెర్చ్ చేసి ఎంక్వైరీ చేసి కనుక్కొని 3 అత్తయ్యలకు గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తున్న అతనికే ఉద్యోగం ఇప్పించాడు. చాలా జాగ్రత్తగా నా బిడ్డలు ఆడపిల్లలు ఎక్కడ ఇబ్బంది పడొద్దు, వాళ్ళు చదువుకోవాలి. సో మా 3 అత్తలు హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 3 చదువుతారు, మాట్లాడతారు. అండ్ లెక్కలు అయితే చాలా ఫాస్ట్, ఇప్పటి లెక్కల్లా కాదండి. సో అట్లాగే నాన్నగారు కూడా బిడ్డని, తన భార్యని, తన తల్లిని, తన కోడలని, మన్మరాలని చాలా సమానంగా పెంచారు. ఎంత సమానత్వం అంటే అసలుకి ఆయన అంటే అప్పుడు నేను ఏదనంటే నీకు వద్దమ్మా నువ్వు చెప్తే వినవు అంటే అర్థమయ్యేది కాదు. అంటే తన గిన్నె తనే తీసుకునేవాడు. అంటే మొన్న 2023 ఆగస్టులో తన జూలైలో అడ్మిట్ అయ్యే వరకు కూడా తన తీసుకున్న ప్లేట్ తనే టిఫిన్ సింక్లో వేసేవాడు, వీలైతే తనే వాష్ చేసి పెట్టేవాడు. తన బట్టలు స్నానం చేసుకొని వచ్చినాక తన బకెట్ బట్టలు తీసుకొచ్చి పనమ్మకి తనే ఇచ్చేవాడు. తన పుస్తకాలు తనే క్యారీ చేసేవాడు. తన టిఫిన్ బాక్స్ తనే తీసుకెళ్ళి తనే పెట్టడం అవన్నీ రెడీ చేసి ఇస్తుంటే కూడా ఆ గౌరవం. ఇంకా చెప్పాలంటే తన వాష్రూమ్ కూడా తనే కడుక్కునేవాడు. అంటే అంత గొప్ప వ్యక్తి. అంటే ఆయన నన్ను వాష్ చేసి ఇచ్చేవాడే కాదు, పనామని వాష్ చేసి ఇచ్చేవాడే కాదు, అమ్మను కూడా వాష్ చేసి ఇచ్చేవాడు కాదు. అంటే ఆ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ హీ హెస్ గివెన్ టు ద వుమెన్ ఇట్స్ గ్రేట్. అయితే నాకు తెలిసి అయితే ఏ ఒక్క మహాకవి, ఏ ఒక్క పొలిటికల్ లీడర్, ఏ ఒక్క రాజకీయ నేత, ఏ ఒక్క లీడరు అంత డౌన్ టు అర్త్. అంటే మర్యాద అక్కడి నుంచి మేము కూడా వాష్ చేస్తాం, మేము కూడా అడుగుతాం. పని అమ్మాయిని కూడా గడిగినిచ్చే, సరే తనొద్దు నాన్న మేము చేస్తామంటే నన్ను అమ్మని కూడా కడిగినిచ్చేవారు. మా వదిన మాకైతే అసలు ఏం పని చెప్పేవాడు కాదు, ఇంటి ఆడబిడ్డ అనేవాడు. సో అంత రెస్పెక్ట్ అనేది ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్. అంటే తన తల్లిని తలుచుకొని నేను తను విన్న పాట అంటే అద్భుతంగా గద్దర్గా రాసిన స్త్రీల మీద రాసిన పాటలు రాస్తే మామూలుగా రాస్తే ఒక 15 వచ్చాయి. తను ఎక్కడ పోయినా ఆ సిచ్యువేషన్ తెలుసుకొని అక్కడే ఆ స్త్రీ మీద పాట రాసేసినారు. అది ఇంకా పేపర్లో రాలేదు, ఎక్కడ రికార్డ్ కాలేదు. నేను తన మొదటి పాట విన్నాను, ఎంత అద్భుతం అనిపిస్తుంది. ఇప్పటికీ గుండెల్ని కదిలించే పాట. ఇప్పటికీ మనము చూస్తే అఫ్ కోర్స్ దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఉమెన్ ఆర్ కమింగ్ అవుట్ సైడ్, రైట్, దే ఆర్ స్టడీయింగ్, దే ఆర్ ఎకనామిక్లీ ఇండిపెండెంట్, దే ఆర్ ఎకనామిక్లీ ఇండిపెండెంట్. బట్ ఎక్కడో మానసికంగా నువ్వు తక్కువ, నువ్వు పనికిరాని దానివి, నువ్వు స్త్రీవి, నువ్వు ఒక ఆడపిల్లవు, రైట్, నీకేం హక్కు అనేది ఇంకా చదువుకున్న ఇంట్లో వ్యవస్థ నడుస్తుంది అంటే అది ఎక్కడ చైతన్యం లేదు. మగవాళ్ళకు చైతన్యం, ఆడవాళ్ళకి చైతన్యం కలుగుతుంది, ఇక్కడ మగవాళ్ళకి చైతన్యం కలుగుతలేని గద్దరన్న రాసిన పాటలు చాలా అద్భుతం. మదనా సుందారి మదనా సుందారి సందేల పొద్దుల్లో జమిని పాపడదో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి దారిలా పోవంగా దురగాడుగాసే మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి సందుల్లో దాగుండి సైగా చేసిండో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి వని కళ్ళల్లో జిల్లేడు మందు వారో మదనా సుందారి. అప్పుడు అదే పరిస్థితి. అవును, ఇప్పుడు ఇంత డెవలప్ అయినా కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్త్రీలు చైతన్యవంతం అవుతున్నారు కానీ మగ పురుషులు చైతన్యవంతం అవ్వట్లేదు. అదే ఇండియాలో చూస్తే, అదే భారతదేశంలో చూస్తే అదే పత్తందారు లెక్కలు, అదే ఈగోయిస్టిక్ లెక్కలు. మేము అయితే ఏంటి, మేము మనకు భారత రాజ్యాంగం ప్రకారము సమాన హక్కు వచ్చినా కానీ అది ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. చాలామంది కూడా తెలియదు అటువంటి పరిస్థితి. మీరు చెప్తున్న మార్పు రావాలి అనేసి అంటే ఏం చేస్తే మంచిగా ఉంటుంది అంటారు? ఇంకా అంటే చాలా రకాలుగా చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిలోనే పునాది ఏర్పడుతుంది. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మా ఇంట్లో మాకు మాటలు తక్కువ,
పనిత్రు ఆచరణ ఎక్కువ. మేము ముగ్గురం సూర్యమన్న, చంద్రన్న, వెన్నెల. మా పెద్దన్న వాకిలు ఊడ్చేటోడు, చిన్న సాల్పు చల్లేటోడు, నేను ముగ్గు పెట్టా. అసలు నాకు ముగ్గు వేయడం రాకపోయేది కాదు, వాళ్ళే ముగ్గులు పెట్టేవాళ్ళు. రైట్. నేను బావిలో నీళ్ళు చేతుకొని వస్తే మా చిన్న బాసాలు తోమేవాడు, పెద్దన కడిగి సదిరేవాడు. సమానంగా పని చేయడము, సమాన హక్కు అనేది మనం లాస్ట్ చివర కూసి ప్రతి ఒక్క పని, ఒకళ్ళు బియ్యం కడిగితే ఒకళ్ళు వండి వడ్డించేవాళ్ళం, ఒకళ్ళు బాసలు తోమంటే ఒకళ్ళు సదిరి పెట్టేవాళ్ళం. ఈనాటికి కూడా మా పెద్దన్న కానీ మా చిన్న చనిపోయాడు, మా పెద్దన్న కానీ నాన్న కానీ మేము కానీ మా పనులు మేము చేసుకుంటాం. వీఆర్ నాట్ డిపెండెంట్. అంటే చెల్లే చేయాలి, అమ్మనే చేయాలని కాదు. అది మొదటిగా నేర్పించాల్సింది ఒక తల్లి, ఒక తండ్రి. అది పొలం పని చేస్తే ఒక కూలీ స్త్రీ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే ఒక ఉమెన్ కావచ్చు, లేదా ఒక రాజకీయాల్లో ఉన్న ఉమెన్ కావచ్చు. మనం కష్టపడుతున్నాం, మనకు బాధ ఉంది. సో మన బాధకు మనమే సొల్యూషన్ తీసుకురావాలి. మన చేతుల్లో మన పిల్లలు ఉన్నారు. ఎందుకంటే భర్త వెళ్ళిపోతాడు ఆఫీస్కి, అఫ్కోర్స్ మనం కూడా పోతాం, కానీ వాళ్ళకన్నా ఒక 2 గంటలు పిల్లలతో టైం స్పెండ్ చేసే ఉంది కాబట్టి మనకు ఎక్కువ ఓపిక ఉంటుంది పిల్లలతోని చెప్పడానికి, నేర్పించడానికి, వాళ్ళని మార్చడానికి. సో అవకాశం మనకుంది కాబట్టి మనము ఇద్దరు సమానమని మన పని త్రూ, ఆచరణ త్రూ, మన మాటల త్రూ, మనం ఎక్కడ మాట్లాడిన ఒక స్త్రీని తక్కువ చేయకుండా మాట్లాడాలి. అదే ఒక పురుషుని చాలా గొప్ప అని మాట్లాడుకోకుంటే ఇద్దరు సమానం మన మాటల ద్వారా, పని ద్వారా పిల్లలకు నేర్పితే డెఫినెట్లీ మార్పు వస్తుంది. బయట ఎన్ని మాట్లాడుకున్నా కానీ దే హ్యావ్ దే సైకలాజికల్ ఫీలింగ్ దట్ బోత్ ఆర్ ఈక్వల్. అదే మా అన్న అట్లే మాట్లాడతాం, నేను అలాగే ఉంటాం, ఎందుకంటే మేము ఆ విధంగా పుట్టి పెరిగినాం. ఇదే కాకుండా మన కుటుంబాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు మొదటిగా స్త్రీ చదువుకుంటే ఆ ఇల్లు దీపం వెలుగుతుంది. తనతో పాటు తన పక్క వాళ్ళకు, తన కుటుంబ సభ్యులకు సహాయం చేస్తుంది. తన కుటుంబ సభ్యులతోనే తన వాడకు సహాయం చేస్తుంది. తనే పాలిటిక్స్కి వస్తే ఆ జిల్లాకో, ఆ రాష్ట్రానికో, ఆ దేశానికో తను అన్ని విధాలంగా సహాయం చేయగలదు. సో మొదటిగా మనం పిల్లలకు నేర్పించాల్సింది ఇట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఉమెన్ అండ్ ద మెన్ టు. బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ దాన్ కంపేర్ టు men. We are multitasking and all the tasks we take up, we try to justify 100%. సో అది మన చేతిలోనే ఉంది. మనం వీళ్ళని ఎందుకు అందాం, ఫస్ట్ మనం షురూ చేద్దాం. సో మొదటిగా తల్లి, ఒక చెల్లి, ఒక అత్త అందరూ కలిసి అది మొదలు పెట్టాలి. అలాగే మన చుట్టాలకు, ఇంట్లో స్త్రీలు ఎవరు ప్రాబ్లం ఉన్నా సరే, ఇప్పుడు ఈ విషయానికి వస్తే మా అత్తమ్మ కోవిడ్ అప్పుడు ఫ్యామిలీ అందరు ఆడవాళ్ళ దగ్గర ఒక 500 జమ చేసి ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న, అంటే అతను ఇద్దరు స్కూల్లో పనిచేసే వారు, స్కూల్ ఫీజు లేదు కాబట్టి మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు నెలకు 10,000 పంపించగలరు. అలా చేయవచ్చు, అది ఇన్స్పిరేషన్ కదా. సో మొదటిగా స్త్రీలను కాపాడుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి. దాంతోపాటు మన సమాజం, మన కుటుంబం, మన సమాజం, ఆల్ వర్కింగ్ NGOs, ఆల్ సర్వీస్ సెక్టర్ NGOs హ్యావ్ టు పుట్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్ ద ఉమెన్ కాన్సెప్ట్. ఏ సేవ చేసినా మొదటిగా స్త్రీలకు ఆ బాధ్యత, ఆ గౌరవం చేస్తూ పోవాలి. దాని తగ్గట్టు గవర్నమెంట్ ఎన్నో పథకాలు తీసుకొని వస్తుంది. మన కాంగ్రెస్ పార్టీ మొదటికి రాగానే మనకు గడీలను తీసేసి స్త్రీలకు అందరికీ బస్సు ఫ్రీ అన్నారు. దాని మీద ఎన్నో విమర్శలు ఇప్పటికీ వస్తున్నారు. నేను కారు రాలేదనుకోండి, ఇప్పటికి కూడా నాకు సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా 3 సార్లు బస్సు ఎక్కేసి వచ్చేసా. ఐ ఫీల్ సో హ్యాపీ. నా దగ్గర 100 రూపాయలు మిగులుతున్నాయి. ఆ 100 రూపాయలతోని మనము ఖర్చు పెట్టాలని చూడం. ఆ 100 రూపాయలు మిగిలితే కూరగాయలు కొనుక్కొస్తాం. అవును. ఆ 100 రూపాయలు కొనుక్కొస్తే పండ్లు కొనుక్కొస్తాం. ఆ 100 రూపాయల కోసం ఫీజు జమ చేస్తాం. ఇంట్లోకి లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎంత పెరిగిందంటే అమ్మాయికి, ఈవెన్ ఇంట్లో ఉన్న చెల్లి కాలేజ్కి వెళ్తుంటుంది, నేను డబ్బులు ఉన్నాయంటే అవసరం లేదక్క, ఆధార్ కార్డు ఉందంట. సో కాన్ఫిడెన్స్ అవసరం లేదు అంటే తను కూడా అక్కని అడగాలా, అమ్మని అడగాలా అని ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ నుంచి బయటికి, ఒక మానసిక ఒత్తిడి, మానసిక బాధ నుంచి మన ప్రభుత్వం, రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫస్ట్ ఇన్సిడెంట్ చేయగలదంటే ఎంత లాట్ ఆఫ్ ఎనర్జీ, ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నారు ఒక స్త్రీకి. అదొక చిన్న 18 ఏళ్ళ స్త్రీ నుంచి 60 ఏళ్ళ స్త్రీలాగా ముసవాళ్ళు కూడా మేము ఏడికి పోతున్నాంటే యాదరుట పోతున్నాం, ఎందుకు బస్ కిరాయికి ఫ్రీ కాదు, మేము పోయి 2 రోజులు ఉండొస్తాం అంటున్నారు. సో ఇట్స్ సో హ్యాపీ అండ్ కాన్ఫిడెన్స్. అలాంటిది చిన్నగా ప్రభుత్వం సహకారంతో మనం కూడా ముందుకెళ్ళి ఇది కలిసి కట్టుగా చేయాల్సిన ఒక ఉద్యమం. ఇన్ ఆల్ ద సెక్టర్స్, నాట్ ఎట్ వన్ సెక్టర్, ఇన్ ఆల్ ద సెక్టర్స్ women have to collage, combine, like-minded, టేక్ స్మాల్ టార్గెట్, చిన్న విషయాలు తీసుకొని వాళ్ళ ఊర్లోనే. నేను మొన్న ఒక విలేజ్ వెళ్ళాను,
అక్కడ పరువు హత్య జరిగింది. దాని గురించి ఎవరు మాట్లాడలే. ఎక్కడో హైదరాబాద్లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? అదే పరువు హత్య నీ బిడ్డకు జరిగింటే అప్పుడు నీ ఇక్కడ ఎవరు రారండి? అవునా కదా? అసలు ఎందుకు జరుగుతున్నాయి ఈ పరువు హత్యలు? నీ బిడ్డ నా బిడ్డ ఒకటే కాదా? మనం మనుషులం కాదా? ఇలా ఒకరొకరు కులాన్ని పేరు మీద మతాన్ని పేరు చంపుకుంటూ పోతే రేపు మనం చదువులు నేర్పేన అవసరం లేదు. వాళ్ళ కత్తిసామో కట్టెసామో ఫైరింగ్ నేర్పి పంపించాలి బయట. ఎందుకంటే బయట లోపలికి వచ్చి వారు బతుకుతారా లేదు. సో ఇట్ ఈస్ ఫ్రమ్ ద హౌస్ ఇట్ సెల్ఫ్ అండ్ ఐ ఫీల్ దట్ ఇట్స్ అ పెయిన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఇట్ ఈస్ అ ఫైట్ ఆఫ్ ఉమెన్. స్త్రీలు ముందుకు వస్తేనే అందరూ తోకజాడి వచ్చేస్తారు. అదే నా గద్దర్ గారు అన్నారు, ఎంత అద్భుతంగా రాశారు ఇప్పుడు అంటే, నాకు జన్మనిచ్చిన తల్లివి, నా తోడబుట్టిన సెల్లివి, ఎన్నాలి కన్నీలు మీ కన్నుల నిండా నీలు, మీరు సింగులు జెక్కితే జాలో సింహం పరువులు దీసు, తోకముడు ముడుచుకొని ఉరుకు, జూలు దురుపుకొని పరుగో, అమ్మా నీకు వందనం, సెల్లి నీకు వందనం. స్త్రీలంతా ఒక్కసారి కొంగులు చుట్టుకొని బయటికి నడిచారనుకోండి, ఎవరు నిలబడతారు ముందుగా కదా? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్, ఆల్ బయాస్ పక్కన పెట్టేసి ఉమెన్ ఇష్యూని ఎక్కడ పడితే అక్కడ దానికి సోషల్ మీడియా చిన్న షార్ట్ చేసి పెట్టవచ్చు, మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టవచ్చు, మీ వాట్సాప్లో పెట్టవచ్చు. మా ఊర్లో ఇలా జరిగింది, అక్కడ చిన్న యాక్సిడెంట్ అయితే అమ్మాయి కింద పడితే ఎవరు వచ్చి సాయం చేయట్లేదు, నేను వెళ్ళాను. స్త్రీలంతా దిగాల్సిందే, బండిలు బస్సులు ఆపుకొని దిగి ఆ అమ్మాయికి సహాయం చేయాల్సిందే. మనం ఇలాంటి ఇష్యూస్ మనం చిన్న ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో పెట్టుకోవచ్చు. పెద్ద మీడియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఊరికి సేవ చేసుకుందాం, మన పిల్లకి సేవ చేసుకుందాం, మన ఇంటికి సేవ చేసుకుందాం అనే ఒక సెల్ఫ్ కాన్సెప్ట్, లోకల్ కాన్సెప్ట్ బలోపేతం అయిందనుకోండి, చాలా గ్రేట్గా ఉంటుందని నా ఉద్దేశం. గద్దర్ అన్ననే ఒక చిన్న ఇంటర్వ్యూలో చూశాను, నేను రానున్న రాజకీయ యుద్ధంలో నిలబడిపోతున్నాను, ఎలక్షన్స్ నిలబడుతున్నా, పాలిటిక్స్ ఈ యుద్ధంలో, ప్రజా యుద్ధంలో నేను నిలబడిపోతున్నాను, గజ్వేల్ నుంచి నిలబడతాను, రాజు మీదనే నా పోటీ అన్నాడు. అయితే మీ ఇలాంటి ఇంటర్వ్యూస్ అన్నారు, అన్న మరి మీకు పైసలు లేవు, కులం లేదు, మతం లేదు, మరి పెద్ద పైసలు లేవు, మీరు బియర్ బాటిల్ వంచరు, బిర్యానీ తినిపియరు, మరి మీరు ఎట్లా గెలుస్తారన్న అంటే, ఈ యుద్ధంలో ఎవరు ఓటేసినా ఓటేయకపోయినా నా ఓటు నేను వేసుకుంటాను, ఓడిపోయినా సరే యుద్ధంలో ఉంటాను అన్నాడు. సో వాట్ ఐ ఫెల్ దట్ గద్దర్ అనే ఆ మాట అన్నప్పుడు నేను కూడా ఓడిపోయినా సరే ప్రపంచానికి ఒక మాట ఇవ్వబోతున్నాను, ఒక మార్గదర్శనం కాకపోతున్నాను ఒక స్త్రీగా. ఏంటది అంటే, ఎస్ ఓడినా గెలిచినా బరిలో ఉండాలి, యుద్ధంలో ఉండాలి. యుద్ధంలో నువ్వు కింగే కానవసరం లేదు, యుద్ధంలో నువ్వు సైనికురాలు కానవసరం లేదు, యుద్ధంలో నువ్వు మెడికల్ సర్వ్ చేసే ఒక మెడికల్ డాక్టర్ ఉండొచ్చు, యుద్ధంలో ఒక వంట చేసిన వాళ్ళగా ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు బీ ఇన్ ద వార్, యూ హ్యావ్ టు పార్టిసిపేట్. ఇద్దరన్న మీద 1997లో ఇంట్లోనే అటాక్ జరిగింది. అప్పుడు గట్టిగా అరుపులు వినిపిస్తే నేను, మా పెద్దన్న, మా కజన్ బ్రదర్ కేశవ్ అనే ముగ్గురమే ఇంట్లో ఉన్నాం. అరుపులు వినిపించకుండా పరిగెత్తుకొని బయటకు వచ్చామన్నమాట. రాగానే షాకింగ్, గద్దరన్న నెత్తురు మడుగులో ఉన్నారు, అమ్మ ఆపుతుంది, వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు. నేను రే మా నాన్న మీదకి వేస్తారా కొడతారా అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ, మా ఇంట్లో అలవాటు మాకు చిన్నప్పటి నుంచి రాళ్ళు, కట్టెలు, కారం పొడి ఎప్పుడు రెడీగా ఉంటారు. ఎందుకంటే లైఫ్ థ్రెటనింగ్ గద్దరన్న లేన టైం నుంచి, నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో దర్వాజా పక్కన కట్టెలు, రాళ్ళు అవి చూసుకుంటూనే పెరిగా. ఇప్పుడు కూడా ఒక కట్టె క్యారీ చేస్తా కార్లా. ఇది అందరికీ ఒక సజెషన్ అన్నమాట. సో ఖచ్చితంగా women have to carry when there is no security, right? So you have to carry, ఏదో ఒక నైపుణ్యత ఉండాలి. అయితే గట్టిగా అర్చుకుంటూ నేను అక్కడున్న రాళ్ళు తీసుకొని వాళ్ళ మీదకి ఇసురుకుంటూ పరిగెత్తాను. వాళ్ళు నా మీదకి 4 ఫైరింగ్స్ చేస్తారు, 1 2 3 4 నా మీదకి ఫైరింగ్ చేస్తుంటే కూడా వాళ్ళ మీదకి రాళ్ళు ఇసురుకుంటూ పరిగెత్తా. వాళ్ళు భయాందోళనకు గురై కారు ఎక్కి 2 కిలోమీటర్స్ పరిగెత్తా. 2 కిలోమీటర్స్ పరిగెత్తేటప్పుడు గద్దర్ మీద అటాక్ అయ్యింది, పదండి ఇంటికి అని పరిగెత్తా. వచ్చేటప్పుడు అందరినీ తీసుకొని వచ్చాం. ఆ టైంలో సూర్యమన్న ఆగిపోయాడు, ఆలోచించాడు. నేను పరిగెత్తుకుంటున్నాను, ఆయన ఆగిపోయాడు. అరే నాన్న హాస్పిటల్ తీసుకుపోవాలని, అమ్మ నాన్న తమ్ముడు పక్కింటి వాళ్ళు. అప్పటికే నేను అరుస్తుంటే జనాలు వచ్చేస్తారు కదా. అన్న ఏం చేస్తాడు, ఇంకో పక్కన పట్టుకొని నాన్న హాస్పిటల్కి తీసుకొని పోయారు. వీళ్ళని లోకల్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ తీసుకోకపోతే అక్కడ నుంచి ఆటోలో కూర్చోపెట్టుకొని గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళు లోపలికి వెళ్ళే వారికి
నేను ఇక్కడ ఏం చేసా, మళ్ళీ ఇంట్లోకి వచ్చి అప్పటికే గద్దర్ గారి మీద థ్రెటనింగ్ కాల్స్ వస్తుంటే ఆ ల్యాండ్ లైన్ కట్ చేపించేసాం. సో డైరీ తీసుకొని బూత్కి వెళ్ళి అన్ని లోకల్ పోలీస్ స్టేషన్కి, డీజీపీకి, డిఏజీకి, దళిత సంఘాలకి, ప్రెస్కి, నాకున్న నంబర్స్ అందరికి ఫోన్ చేశాం. సో 5:15కి ఇన్సిడెంట్ అయితే 6 o'clock ఆల్ ఇండియా రేడియోలో మొత్తం అనౌన్స్ అయిపోయింది. గాంధీ హాస్పిటల్ మొత్తం ప్రజలంతా చుట్టేశారు. సో ఈ టైంలో నేనేమో పరిగెత్తుకుంటే వాళ్ళని భయపెట్టి ఇచ్చి, మేము పిల్లలే ఉన్నాం, మేము రియాక్ట్ కాకపోతే వాళ్ళు వచ్చి ఇంకా 2-3 కాల్పులు కాల్చేవారు. దే వుడ్ కన్ఫర్మ్ హిమ్. నేను భయపెట్టా భయపెట్టి వాళ్ళని చేజ్ చేస్తూ పరిగెత్తా, జనాలందరినీ గుమిగూడికి పంపించా, మొత్తం ప్రపంచానికి తెలియజేసా, మొత్తం ప్రజలందరూ అక్కడ చుట్టేశారు. ప్రభుత్వం భయపడింది, ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి నిమ్స్కి ట్రాన్స్ఫర్ చేయించి ఆపరేషన్ జరిగింది. సో ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తారు పిల్లలు. ఒకటేమో అన్న ఒక నిమిషం ఆగి గద్దరన్నని కాపాడుకున్నాడు. నేను ఎమోషనల్గా పరిగెత్తి వాళ్ళని భయపెట్టి వాళ్ళ కారుకున్న నంబర్ నోట్ చేసుకొని ప్రజల ఐక్యం చేసి ఇక్కడ తీసుకొని వచ్చాను, మొత్తం ప్రపంచానికే తెలియజేశాను. 2 విధాలుగా గద్దరన్నని కాపాడుకోగలను. సో ఇప్పుడు నేను ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు? ఎవరిది తప్పులేదు, మీరు చేసింది అయితే ఖచ్చితంగా కరెక్ట్. అంటే ఆ మూమెంట్ లో అంత ఆలోచన రావాలని అంటే ఐఎమ్ ఎమోషనల్. అరే మా నాన్న అని చెప్పి నేను కట్ట తీసుకుని ఉరికినా, మా అన్న ఆలోచిస్తారు అరే మా నాన్న కాపోవాలి మొదటిగా. కానీ ఎమోషనల్ లో అయినా కూడా ఒక ఆడపిల్ల ఉండి ఆ టైంలో మీరు చేయడం అంటే పరిగెత్తుకొని వెళ్ళి మీరు కూడా కారణం నంబర్ రాసుకొని రావడం జరిగింది. వాళ్ళని కూడా భయపెట్టి పరిగెత్తిపించిన ఒక కార్లో 2 కిలోమీటర్. అంటే సి డిఫరెంట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. సమ్టైమ్స్ నేను ఎట్లా చేస్తాను పోనీ, సమ్టైమ్స్ ఐ ఆల్వేస్ డూ విత్ మై ఫాదర్ ఆల్సో. ఒక టైంలో ఎందుకులే అమ్మా పిహెచ్డి ఎందుకు చేస్తావులే, రైట్ అంటే ఎందుకు చేయొద్దన్న పిహెచ్డి చాలా కష్టపడి ఎగ్జామ్ రాస్తే నాకు అందులో సీటు వచ్చింది. మీ పేరు చెప్తే సీట్ రాలేదు. నెవర్ నేను కానీ అన్న కానీ గద్దరన్న కుటుంబ సభ్యులు కానీ ఆయన బతుకున్నంతసేపు ఈనాటికి కూడా మేము గద్దరన్న పిల్లలమని చెప్పుకోలే, ఏ పని చేయించుకోలే, వాడుకోలేదు. నాన్నతోనే కొట్లాడి నేను పిహెచ్డి చేస్తావు అంటే నేను సమ్టైమ్స్ వెన్ ఐ డిసైడ్ అది క్లియర్గా విజన్ కనిపిస్తున్నప్పుడు దట్ ఈస్ ఐ హ్యావ్ ఎ క్లారిటీ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను ఎందుకోసం చేస్తున్నాను క్లారిటీ ఉంటే నేను ఖచ్చితంగా ఆయన చెప్తాను, అన్న ప్లీజ్ నేను ఇది చేస్తాను, చెయ్యొద్దన్నాను అనుకో, నేను చెయ్యొద్దంటే సరే అని చెప్తా, చేస్తూనే ఉంటాను అన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అయితే నాకు తెలిసింది ఏ కుటుంబాలైనా అది తల్లిదండ్రుల విషయం కావచ్చు, అన్నదమ్ముల విషయం కావచ్చు, భార్య, ఈ వైరుధ్యం ఉంటుంది. వైరుధ్యంలోనే ఒకరినొకరు అర్థం చేసుకుంటాము, ఒకళ్ళని కలుస్తాము. ఒక్కొక్కసారి ఎవరి పనులు చేసుకుని పోతాం, సమయం ఉన్నప్పుడు కలుస్తాము, సమయం లేనప్పుడు ఎవరి పని చేసుకుని వెళ్తుంటాం. సో రాజకీయంగా రైట్ ఈ ధైర్యం ఏదైతే మీరు నాన్నగారి విషయంలో చూపించిన ఆ డేరింగ్ డెసిషన్, మీరు ఆలోచించే విజన్ అన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమయ్యే మీకు చైర్మన్ పదవి ఏదైతే కట్టబెట్టారో మీరెంత సంతోషంగా ఫీల్ అయ్యారో ఆ టైంలో తెలియదు. కానీ మీ వెనకాల ఉన్నోళ్ళు, నాన్నగారు గద్దరన్న అంటే అభిమానించేటోళ్ళు అసలు పండుగ చేసుకున్నారని చెప్పొచ్చు. ఆ టైంలో మీరు అనుకున్నారా, అంటే వాళ్ళ రియాక్షన్ చూసి లైక్ ఏంటి అనేది మీకు నాన్నగారు ఒకసారి కనిపించుండొచ్చు కదా ఆ టైంలో, మీకు అనౌన్స్ చేసిన తర్వాత యు ఆర్ ద చైర్మన్ ఫర్ తెలంగాణ సాంస్కృతిక సారథికి అన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేసినా మీరు? ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఖచ్చితంగా మా వెన్నెల్లమ్మని, మా గద్దరన్ని గౌరవించుకుంటాం. నువ్వు ఓడలేదు బిడ్డ, ఎప్పుడు గెలిసే ఉంటావు. గద్దరన్న ఎప్పుడు గెలిపే, తెలంగాణ తీసుకొచ్చిన ఒక పాటతోనే తెలంగాణ వచ్చింది. ఆయన త్యాగాలు ప్రజలు మర్చిపోరు. సో తప్పకుండా మేము నీకు ఒక అవకాశం ఇస్తాము అని చెప్పారు రేవంత్ అన్న గారు కానీ, బట్టి అన్నగారు కానీ పెద్దలు చెప్పారు. సో మేము కూడా అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక్కసారి ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఎంచుకున్నప్పుడు ఆ సిద్ధాంతానికి మనం కట్టుబడి నిలబడిపోవాలని ముందుకు నేను నిశ్చయించుకున్నాను. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే భారత రాజ్యాంగాన్ని రక్షించాలని తన జోడో యాత్ర నుంచి ఎన్నో వేల మైళ్ళ కిలోమీటర్ నడుస్తూ పాదయాత్ర చేస్తున్న సమయంలో గద్దరన్న గారు తనకు తోడుగా నిలబడి నడుస్తున్న సమయంలో నాకు గద్దరన్న గారు చూపెట్టిన బాటనే, అమ్మ మన కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని యుద్ధం చేస్తున్నారు, నువ్వు కూడా దాంట్లో భాగంగా అని చెప్పారు. కాబట్టి నేను ముందుకొచ్చాను. సో నాకు సంస్కృత సారథి ఇస్తారని అనుకోలేదు, అది ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీ, మన రేవంత్ అన్న గారికి, బట్టి విక్రమార్క అన్న గారికి, ఇతరుల మంత్రివర్గానికి అందరికీ కృతజ్ఞతను ఉన్నాను. ఎందుకంటే కళలే ప్రజల్ని చైతన్యవంతపరుస్తాయి. ఆ కళ మాసిపోవద్దు, ఆ పాట మాసిపోవద్దు, ఆ యుద్ధం మాసిపోవద్దు. అది ప్రజల మధ్యలో
మోగుతూ ఉండాలి. సో ఇక్కడ ఎవరు తీసుకొచ్చి పెడితే బాగుంటుంది? తెలంగాణ అంటనే బండెన్క బండి గట్టి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా అంటే ఇప్పటికైనా లేచి కొట్లాడడానికి రెడీ ఉన్నారు జనాలు కదా. సో అటువంటి పాటకు మనం ఏమిచ్చినా తక్కువ. కళాకారులు అందరినీ కలుపుకోవాలి. ఎంతోమంది కళాకారులు తెలంగాణ వచ్చినాక దగాపడ్డారు. జీవితాలు త్యాగం చేసిన వాళ్ళని గుర్తించలేదు, గుర్తింపు కూడా లేదు, అవమానించబడ్డారు. అందుకే వాళ్ళు కన్నీళ్ళు మున్నీళ్ళు అవుతున్నారని వాళ్ళని ఒక్కసారి కలుపుకుందామని ఎవరిని పెడితే కలుపుకుంటే బాగుంటుంది అంటే వెన్నెలమ్మని అక్కడ కూర్చోబెడితే బాగుంటుంది. అప్పుడు అందుకే అన్నాను, తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్న 550 మంది కళాకారులు నా కుడికన్నైతే బయట ఉన్న తెలంగాణ కళాకారులు, ఆ కళాకారులంతా నా ఇంకొక కన్ను, ఇద్దరు నా కన్నులే. సో వీళ్ళని కలుపుకొని పోవాల్సిన బాధ్యత నాకు ప్రభుత్వం అప్పచెప్పింది. ఖచ్చితంగా వాళ్ళందరినీ కలుపుకొని పోయే భాగంలోనే ఒకటి చిన్న చిన్నగా పనులు చేస్తూ వెళ్తున్నాం. ఏం తేడా కనిపిస్తుంది మీకు ఇప్పుడు? ఎందుకంటే చాలామంది మీ మీద నమ్మకం పెట్టుకున్నారు కదా అక్క, ఇంకా మంచి జరుగుతుంది వాళ్ళకి, పోయినసారి ప్రభుత్వం ఉన్నదానికంటే ఇంకా మేము ముందుకెళ్తాము, మాకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది అనేటువంటి నమ్మకం వాళ్ళలో కలిగింది. సో మీ వంతు బాధ్యతగా మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? మొదటిగా చాలా ఉన్నాయి చేయాల్సింది. తప్పుల్ని సరిదిద్దడంలో మొదటి పని చేసుకుంటున్నాం. మొదటిగా మేము చేయాల్సింది మా కళాకారులకు, మన కళాకారులకు అందరికీ నెలవారీ జీతం 3 నెలలకో 4 నెలలకు పడితే కష్టం, ముందు 6 నెలలకు ఇచ్చేవాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 3 నెలలకు ఒక్కసారి శాలరీస్ వేసి ముందుగానే, ఇంకా నేను వచ్చే 2 నెలలకే వేస్తూ ఉన్నాం. దాన్ని ఎవ్రీ మంత్ చేయడానికి పూనుకున్నాము. అట్లాగే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మొదటి పిఆర్సీ ఏదైతే ఎప్పుడో చేస్తామన్న పిఆర్సీ రాగానే సీఎం రేవంత్ అన్న గారు తెలవగానే అన్న అది ఎప్పుడో పేపర్ మీదకి వచ్చింది కానీ ఇంకా అమలు కాలేదు అంటే ఇమ్మీడియట్గా సంతకం పెట్టి మొదటి పిఆర్సీ అప్రూవ్ చేసి పంపించడం జరిగింది. సో అది తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్, ఎందుకంటే కళాకారులు ప్రజలోకి వివిధ ఊర్లు వెళ్ళినప్పుడు చాలా లాంగ్ జర్నీ చేయాల్సి వస్తుంటుంది కాబట్టి వాళ్ళకు చిన్న యాక్సిడెంట్స్, పెద్ద యాక్సిడెంట్స్, హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. సో ఇమ్మీడియట్గా వాళ్ళకు మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ కార్డు చేయిస్తాము. ఇంకా విషయం చూస్తే కళాకారులు పల్లె తిరుగుకుంటూ పాడుతుంటే వాళ్ళకు ఒక మైక్ సిస్టమ్ లేదండి 10 ఏళ్ళ నుంచి. అంటే ఒక మైక్ లేకుండా మీరు పాటలు పాడుతున్నారంటే పాపం వాళ్ళ గొంతు, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళు ఎంతసేపు పాడగలుగుతారు చెప్పండి. సో ఇవన్నీ మనం ప్రతిపాదన అట్లా ఒక 45 days ఆఫ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఒక 45 పాయింట్స్ ప్రిపేర్ చేసి ఒక్కొక్కటిగా వాళ్ళు అమలు చేయడానికి వస్తున్నాం. ఎందుకంటే మనకు ఖజానా అంతా ఖాళీ ఉంది కాబట్టి. సో దాన్ని ఒక్కొక్కటి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే పాపం వాళ్ళు కూడా, మన ప్రభుత్వం కూడా ఒకసారి వీళ్ళకి ఇస్తున్నారు, ఒకసారి వాళ్ళకి చేస్తున్నారు, ఒక్కొక్కసారి ఇంకొక డిపార్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఒక్కొక్కటిగా బేసిక్ నీడ్స్ ఫర్ ది ఆర్టిస్ట్, బేసిక్ అవసరాలు అంటే వాళ్ళ శాలరీ, వాళ్ళ మెడికల్ ఇన్సూరెన్స్, వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ మనం వాళ్ళకి ఇచ్చామనుకో వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. సో అలా చేస్తున్నాము. తర్వాత ఇన్సూరెన్స్ కోసం, ఎక్స్గ్రేషియా కోసం, ఇన్సూరెన్స్ కోసం ఇలాంటి వెల్ఫేర్ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాం. సో ఇవన్నీ ఒక్కొక్కటి అవుతుంది. దానికంటే ఇంకా వాళ్ళ నైపుణ్యతను పెంచడానికి ఎంతో అద్భుతమైన పాటలు రాసేవారు ఉన్నారు, పాడేవాళ్ళు ఉన్నారు. సో మనకి ఇక్కడ ఒక స్టూడియో లేదు. సో ప్రభుత్వ పరంగా ఇవన్నీ పేపర్లో పెట్టడం కానీ ఇంప్లిమెంట్ కాలేదనమాట. సో వాటిని వెంటపడి ఒక స్టూడియో పెడితే ఇక్కడున్న కళాకారులతో పాటు వాళ్ళ పాటలు రికార్డింగ్ చేసి ప్రభుత్వ స్కీములని మనం పెద్ద ఎత్తున్న ప్రజలకు తీసుకుపోవడానికి అవకాశం దొరుకుతుంది. అట్లాగే బయట ఉన్న కళాకారులు, ఎంతోమంది కళాకారులు బయట చాలా కాస్ట్లీగా వాళ్ళు పాడిన పాటల్ని కానీ, డ్యాన్సులు కానీ రికార్డింగ్ చేసి చాలా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. దాని తక్కువ రేటుతో మన స్టూడియోలను ఇక్కడ అవకాశం ఇవ్వచ్చని ఒక స్టూడియో రికార్డింగ్ కూడా రానున్న టైంలో చేస్తూ పోతున్నాం. అలాగే వీళ్ళకి ట్రైనింగ్స్ ఆల్రెడీ మేము ఒక ఉమెన్ లాస్ట్ వీకే ఉమెన్ డేని తీసుకొని మేము 178 స్త్రీలు ఉన్నారు మనకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో. దాంట్లో మొన్న 150 మంది స్త్రీలకు ఒక ఇండివిజువల్ చిన్నగా ఒక మోటివేషన్ సెషన్ గంప నాగేశ్వర సార్తోని, అట్లాగే బాలలత మేడం గారితో చిన్న 1 day సెషన్ పెట్టించి వాళ్ళకి బేసిక్ హెల్త్ చెకప్ చేయించాం. రైట్, షుగర్, బీపీ, తర్వాత ఆప్టికల్స్, ఫ్రీ ఆప్టికల్స్ ఇప్పించాము. అట్లాగే క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా
మనం చేపించాం. ఇక్కడ క్యాన్సర్ అవగాహన చాలా లాస్ట్ వీక్ జరిగింది. సో అంటే స్త్రీలకు ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. దానికి కారణాలు ఏమిటి, మనం ఏ విధంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే మన కుటుంబాన్ని నిలుపగలుగుతాము, మనం ఒక మంచి సమాజాన్ని ఏర్పరచుకోవచ్చు అని ఒక విధంగా స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. సో ఇది కాగానే రానున్న టైంలో వివిధ ఆర్ట్స్ ఫామ్స్లో ట్రైనింగ్ సెషన్స్ కూడా మేము స్టార్ట్ చేయం. నెక్స్ట్ వీక్లో మాకు ఓన్లీ సెలెక్టెడ్ మెన్స్కి మనము ఒక ట్రైనింగ్ సెషన్ కంటే ఒక 100 మందికి నాటకాల మీద ట్రైనింగ్, అంటే ఓన్లీ పాట పాడడం కాదు, ఒక నాటక రూపంలో కూడా డయాస్ ప్లే యాజ్ వెల్ as స్ట్రీట్ ప్లే, వాటి మీద ట్రైనింగ్ కూడా ప్లానింగ్స్. సో వివిధ రకాలమైన ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళ నైపుణ్యతని కనుక్కొని వాళ్ళకి సంబంధించిన ఇంకేమన్నా పర్సనల్గా ఉపాధి కల్పన కాక వాటి విషయాల మీద కూడా మేము ఒక ప్రణాళిక రాసుకొని ఒక్కొక్కటిగా చేయడం జరుగుతుంది. చాలా పెద్ద లిస్టే ఉంది. చాలా పెద్ద 45 రోజులది వచ్చిన కొత్తలో 45 days ఆఫ్ రిపోర్ట్స్, 45 days అని చెప్పి ఒక్కొక్క రోజు నేను ఏమేమి తెలుసుకున్నాను, ఏమేమి అక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, అవి మనం ఏ విధంగా ఎదుర్కోవాలని ఒకటి ప్రిపేర్ చేసాం. ఇదే నేను అడగాలనుకున్నాను. ఎందుకంటే ఎంత మీ చుట్టుపక్కల ఆ ప్రాంతాలని చూసి మీరు పెరిగినా కూడా ఒక స్టేజ్కి ఒక పొజిషన్కి మనం వచ్చిన తర్వాత నిజంగా వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే కానీ ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాళ్ళకి ఏది కావాలి అనేది మనకు అప్పుడే తెలుస్తుంది ఖచ్చితంగా. సో దీనికోసం కూడా మేము ఆల్రెడీ ఎక్కడైతే తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేస్తారో అక్కడికి నేను కూడా వెళ్ళడం స్టార్ట్ అయింది. అంటే బేసికలీ మా సోషల్ మీడియాలో చాలా వీక్. సో అక్కడ కూడా ఇప్పటికీ నేను మన భద్రాద్రి వెళ్ళాను, కొత్తగూడెం వెళ్ళాను, తర్వాత సూర్యాపేట వెళ్ళాను, నల్గొండ వెళ్ళాను, సో కరీంనగర్ వెళ్ళాను. అంటే కళాకారులు ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాను, మీ అటెండెన్స్ మానిటరింగ్ 3 సార్లు చెప్పొస్తాను, 3 సార్లు చెప్పకుండా వస్తాను. అలా వెళ్ళిపోయి వాళ్ళు ఏం పాడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, అంటే వాట్ ఈస్ గోయింగ్ అండ్ అట్ గ్రౌండ్ లెవెల్ అనే ప్రజలోకి వెళ్ళినప్పుడు అప్పుడు నేను కూడా ఉన్న కొద్ది మంది ప్రజలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవి ఏ విధంగా మీరు ఉపయోగించుకోవచ్చు, ఏ సైట్ని పోవాలి, ఏ డిపార్ట్మెంట్ సెక్షన్ పోయి ఏ సైట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేది డైరెక్ట్గా లబ్ధి మధ్యలో దళారీ లేకుండా ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అని మేము పర్సనల్గా వెళ్ళి కనుక్కున్న ఈ 4 డిస్ట్రిక్ట్స్లోనే నేను చాలా డిఫరెన్సెస్ లూప్ హోల్స్ తెలుసుకున్నాను. మళ్ళీ ఏం చేసి ఇప్పుడు నేను వెళ్ళి తిరగడం కాదు, అలా వెళ్తే ఎక్కువ నాకు టైం కన్స్యూమ్ అవుతుంది, వేర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ ఆన్ ద పేపర్. సో ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా ఒక 10 మంది ఆఫీస్ నుంచి స్టాఫ్ని వివిధ ప్లేసెస్కి డిప్యూట్ చేస్తున్నాం. అక్కడ వెళ్ళి కళాకారులతో పాటు అక్కడ సమస్యని ఏ విధంగా ప్రజల నుంచి సమస్యలు వస్తున్నాయి వీళ్ళు రాసుకొని ఇక్కడికి వస్తున్నారు. సో ఇప్పుడు ఆ నెక్స్ట్ 45 days రిపోర్ట్ ప్రిపేర్ అవుతుంది అనమాట. ఓకే. సో ఏ విధంగా ప్రజలకి వీళ్ళు చేరుతున్నాయా, చేరతలేవా, ఎందుకు ఇంత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉమెన్కి సంబంధించిన ఇన్ని స్కీమ్స్ కానీ ఇన్ని వెల్ఫేర్ థింగ్స్ కానీ మనము ప్రజలకు ఇస్తున్నా కానీ మనకి ఇంకా మాకు రాలేదు అనడంలో ఎక్కడ లోపం అవుతుంది, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి ఒక రీసెర్చ్ నడుస్తుంది. సో దాట్ వీఆర్ పుట్టింగ్ ఆన్ ద పేపర్. మీరు అన్నట్టు ప్రజలు గద్దరని అదే చేస్తారు, గో బ్యాక్ టు ది విలేజ్, గో బ్యాక్ టు ది పీపుల్. సేమ్ నాకు మొన్న సీతక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సీతక్కనే దానికి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ వెనలమ్మ, ప్రజల దగ్గర పోతే అక్కడ మనకు సొల్యూషన్ తెలుస్తుంది. సో వీఆర్ గోయింగ్, ఇది 1 month కాగానే మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ప్రజల సమస్యలు తెలుసుకొని అది ప్రభుత్వానికి చేరదీస్తాం. మీరు అన్నట్టు డెఫినెట్లీ రాజకీయ నాయకులందరూ ఎవరైతే ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన వారందరూ ఓన్లీ షార్ట్కో, ఒక యూట్యూబ్ ఛానల్కో, ఒక ఇన్స్టాగ్రామ్ నోట్కో పరిమితం కాకుండా ఖచ్చితంగా ప్రజలోకి వెళ్ళి అదొక రాతపూర్వకంగా ఒక రీసెర్చ్ పరంగా అది ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే మీ ఎమ్మెల్యేకో మీ మంత్రికో మనకు సెక్రటేరియట్లో 3 నుంచి 5 గంటల వరకు ప్రజలందరూ ఆహ్వానితులే డైలీ. సో నేను కూడా అదే టైంకి వెళ్తాం. సో మంత్రులు ఖచ్చితంగా ఆ టైంలో ఉంటారు, లేకపోతే మనకు ఆ పేషీలో మనం అక్కడ కింద గేట్ దగ్గర టోకెన్ తీసుకొని పలానా పేషీకి వెళ్తే ఆ పేషీలో మన రిప్రజెంటేషన్ సబ్మిట్ చేస్తే అది ఖచ్చితంగా మంత్రి గారికి సర్క్యులేట్ అవి దాని మీద చర్యలు తీసుకోబడతాయి. సో మన డైరెక్ట్గా మంత్రినో ఎమ్మెల్యేనో కలిసే అవకాశం లేకపోతే వీ కెన్ డైరెక్ట్లీ సబ్మిట్ టు ది సెక్రటేరియట్ ఆఫీస్ డైరెక్ట్ టు ద పేషీ. అది ముందు గత 10 సంవత్సరాలుగా ఆ జరగని అవకాశం మనకుంది. ఇది ఇంకా పెద్ద ఎత్తున ప్రమోట్ కావాలి. ఒక ఇండివిజువల్ క్యాన్ పుట్ ఆన్ ద పేపర్, టేక్ ఏ టోకెన్, గో అండ్ సబ్మిట్ ఎట్ ద పేషీ.
ఆ పర్టికులర్ ప్రాబ్లం. ఇప్పుడు మనం సోషల్ మీడియా పరంగా చూసుకుంటే ఇంతకు ముందు ఏదైతే ఆ ఫాలోయింగ్ అనేది మనకి ముఖ్యంగా ఫోక్ సాంగ్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్కి ఉండేనో ఇప్పుడు ఎక్కువైందని చెప్పొచ్చు. అది యూట్యూబ్ వల్ల కావచ్చు, ఇన్స్టాగ్రామ్ వల్ల కావచ్చు, సింగర్స్ మంచిగా బయటికి వస్తున్నారు. మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళు కూడా సమానంగా వస్తున్నారు. కానీ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళ స్థానం ఎక్కడుంది అని అంటే ఏం చెప్తారు? కళాకారుల ఆడవాళ్ళ స్థానం ఇంకా రెండో స్థానంగానే ఉంది. ఓకే, మొదటి స్థానం లేదు, ఇంకా టైం పడుతుంది. ఇంకేంటంటే ఇక్కడ నేను కానీ, గద్దరన్న కానీ, ఓ జ్యోతిరావు పులే కానీ, ఒక అంటే మన సావిత్రిబాయి కానీ, ఓ ఇంద్రమ్మ కానీ, ఇంకెంతోమంది విప్లవోద్యములు ఉన్న వనితలు కానీ, అదర్ ఎన్జిఓస్ ఉన్న స్త్రీలు కానీ, మేము పైకి ఉండాలి, మగవాళ్ళు కిందకు ఉండాలి, మేము నెంబర్ 1 ఉండాలి, మీరు నెంబర్ 2లో ఉండాలని ఎప్పుడు అనుకోవాలి. మనం పక్కపక్కన ఉందాం, సమానంగా ఉందాం. వీఆర్ ఈక్వల్. సో నేను కూడా ఎక్కడుంది వాళ్ళ పొజిషన్ అంటే సమానంగా కావాలి, వాళ్ళ పక్కన చేరేసుకొని కూర్చోవాలి. అంటే 2 సీఎం పోస్టులు కావాలా, 2 డిప్యూటీ సీఎం పోస్టులు కావాలని అడుగుతారు కొంతమంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఇట్ ఈస్ వాట్ వీ వాంట్, ద ఈక్వల్ పొజిషన్, వీ వాంట్ దట్ రెస్పెక్ట్, వీ వాంట్ దట్ రికగ్నిషన్, వీ వాంట్ దట్ రెస్పెక్ట్. అంటే మేము పక్కన కూర్చోపోయారు, రామన్న పక్కన కూర్చో అంటే మనమే వెళ్ళి వెనకాల కూర్చుంటాం. దట్ ఈస్ వాట్ ద బేసిక్ ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద ఉమెన్ ఇస్. మనమే 2 అడుగులు దూరం ఉంటాం, మనమే గౌరవప్రదంగా ఉంటాం. సో డెఫినెట్లీ మొదటి స్థానంకి రావాలి ఈ పోటీ ప్రపంచంలో. నువ్వా నేనా అన్నప్పుడు మాత్రం పోటీలో మాత్రం దిగాల్సిందే. సో నెంబర్ 1 స్థానానికి రావాల్సిందే. కానీ స్త్రీ కానీ పురుషులు కానీ సమానం. ఆ సమానత్వం అనేది మనం ప్రపంచానికి, రానున్న తరానికి తెలియజేయాల్సిన అవకాశం ఎంతో ఉంది. ఎందుకంటే ఈ టెక్నాలజీ పరంగా ఎంత మంచి జరుగుతుందో అంత చెడు జరుగుతుంది. దాన్ని కూడా మనము ఒక జ్ఞాతిలో పెట్టుకొని దాన్ని కూడా ఏ విధంగా ఎదుర్కోవాలని, ఎస్పెషల్లీ ఉమెన్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ చిల్డ్రన్స్. మీరు అంటే ఒక కూతురుగా ఎంత ధైర్యంగా ఒక వ్యక్తిగా ఉన్నా కూడా నాన్నగారి విషయంలోకి వచ్చేసరికి వివిధ కారణాల వల్ల జైలుకి వెళ్ళడంది కానివ్వండి, లేకపోతే నాన్నగారిది ఇదైనప్పుడు కానివ్వండి, ఎట్లా తట్టుకున్నారు? ఎందుకంటే మంచి ఆలోచనలతో ఉన్నారు, ధైర్యంగా ఉన్నప్పటికీ ఎక్కడో ఆడవాళ్ళకు ఉండే ఫీలింగ్, ఎమోషన్ ఉంటుంది చూసారా, దాన్ని ఎట్లా, ఆ సెన్సిటివిటీ అసలు ఎట్లా క్యారీ చేశారు, ఎట్లా మూవ్ ఆన్ అయ్యారు? అంటే చిన్నప్పటి నుంచి ఆల్వేస్ మా ఇల్లు యుద్ధ రణరంగం. ఎప్పుడైనా ఈరోజు వచ్చి మాతోనే తిని ఉన్ని నవ్వుకుంటున్న వాళ్ళు 2 రోజులు ఎన్కౌంటర్ అయిపోయేవాళ్ళు. బయటికి ఏ టైంలో పోలీసు వాళ్ళు వస్తారో, ఎప్పుడు దాడి జరుగుతుందో, ఇల్లంతా చిందరవందర చేసేస్తో తెలియదు. మేము ఎవరు ఎక్కడ వెళ్ళినా కానీ వెనకాల మమ్మల్ని ఎవరు ఫాలో చేస్తున్నారో అని. మేము ఎవరి ఇంటికి వెళ్ళే వాళ్ళం కాదు, ఎందుకంటే ఈ భయం. 24 గంటలు వీఆర్ ఆల్వేస్ అండర్ దట్ ప్రెషర్. ఆ మానసిక ఒత్తిడి, బాధలో ఏం చేస్తే ఇది, ఏం చేయకపోతే అని మేము ప్రశ్నించుకోవడం, మేము జవాబు చేసుకోవడం, తప్పుని ఒప్పు తప్పులు చేసుకుంటే వీ ఎవాల్వ్డ్ అవర్ సెల్ఫ్స్. సో చాలాసార్లు బాధ అనిపిస్తుంది. ద బ్యూటీనెస్, అణిచివేతగానే తిరుగుబాటు అంటారు చూడండి. సో అట్లాగే ఎదిగాం మేము. ఎక్కడైతే చాలా బాధ పడి దీన్ని ఎదుర్కోవాలి. ఇంకా వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. అది ఇంట్లో నుంచి నేర్చుకున్నాం. అయితే నాకు తెలిసి అయితే ఏ విప్లవకారుల ఉద్యమాలలో ఉన్న ఏ కుటుంబ పిల్లల పరిస్థితి అలాగే ఉంటుంది. ఎందుకంటే అమ్మ చెప్పదు, నాన్న చెప్పడు. వాళ్ళ ఉద్యమాలలో వాళ్ళు బిజీ ఉంటారు. మాకు మేము ఏం తిన్నామా, ఏం చదువుకుంటున్నామా, ఏం చేస్తున్నామా, ఏం చెప్పాలనే పరిస్థితి పాపం వాళ్ళకి లేదు. వాళ్ళ జీవితం అంతా ప్రజలగానే అంకితం చేసుకుంటూ పోతున్నారు. సో మాకేమైపోయిందంటే మేము నేర్చుకున్నాం, మా ఇంటికి వచ్చిన వాళ్ళతో వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసి నేర్చుకున్నాం. గద్దరన్న కానీ, విమలక కానీ, అమ్మ కానీ, వాళ్ళ కార్యాచరణ, వాళ్ళు జీవన విధానం నుంచి చూసుకొని నేర్చుకున్నాం. వాళ్ళ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు బాధపడ్డారు, ఏ విధంగా వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ఏ విధంగా ఎదుర్కొన్నారు, అది మాకు తెలియకుండానే వచ్చాను. అందుకని ఐ ఆల్వేస్ టెల్ టు పేరెంట్స్, మీ పిల్లలకు సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుందండి. మనం ఇంట్లో ఏం మాట్లాడతామో, ఏం చూస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, మన డ్రెస్ తీరు, మన ఎవ్రీథింగ్, కాలు గోటు నుంచి తల వెంట్రుక దాకా పిల్లలు అబ్జర్వ్ చేసి వాళ్ళకి తెలియకుండానే అవి ఫాలో అవుతారు. సో చాలాసారి ఒంటరితత్వం, చాలాసారి కన్నీళ్ళు, చాలాసార్లు బాధ, ఎవరికి చెప్పాలో తెలియదు అని బాధపడుతూనే దీన్ని ఎదుర్కోవాలి. బతకాలి కదా, బతకాలంటే ఎదుర్కోవాలంటే కూర్చోవాలి, పెందాలి. ఇది ప్రాబ్లం, ఇది ఇదైంది, వీళ్ళు పోతే హెల్ప్ చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేయరు, నా ఎనర్జీ ఏంటి, నేనేం చేయగలుగుతాను, ఎంతవరకు రాసుకుంటాం, దాని ముందుకు వస్తాం. సో దాట్ హ్యాపెండ్ విత్ అస్. గద్దరన్న చనిపోయినప్పుడు అలాగే జరిగింది. ఎంతో ఒత్తిడితోని రావాలి అని ఒక 100 మంది, రావద్దని 100 మంది.
ఏది చేస్తే మంచిగా ఉంటుంది, ఏది చేస్తే నీకేం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలనుకుంటున్నావు, రైట్? నీ కమిట్మెంట్ ఎక్కడ ఉంది, నీ నిజాయితీ ఎక్కడుంది, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఒక అడిగేసి, ఈ 100 మందిని కాదు అని నువ్వు అడిగేసినప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని ఒక గుండె ధైర్యం తెచ్చుకొని నేను అడిగేయడం ముందు జరిగింది అనమాట. సో ఇవన్నీ చేయడానికి ధైర్యం అంటే మెయిన్గా నాన్నగారు అని అనుకున్నా, గద్దర్ అని అనుకున్నా కూడా ఆడవాళ్ళల్లో విమలక్క మాట్లాడితే అమ్మగారు కూడా, ఎందుకంటే నాన్నగారితో చాలా తక్కువ సమయం మేము స్పెండ్ చేసాం. మమ్మల్ని పెంచి పెద్ద చేసి మేము ఈరోజు నిర్భయంగా మా కాళ్ళ మీద మేము నిలబడి మాట్లాడుతుంటే విమలమ్మనే. ఆ రోజు గద్దరన్న గారికి తూటాలకు ఎదురు నిలబడింది విమలమ్మని. చరిత్రలో స్త్రీల విషయంలో లిఖించబడిన అధ్యయనం ఏంటంటే, అమ్మగారు విమలమ్మ గారు తను గద్దరన్న కోసం ముందెళ్ళి నిలబడకపోయింటే, భయపడి ఉంటే ఆ తూటాలు కరెక్ట్గా తలిగేటివి, గద్దరన్న గుండెకే తలిగేటివి. అమ్మ వెళ్ళి అడ్డంగా ఉంది కాబట్టి అన్ని మిస్ ఫైర్ అయ్యాయి. తను అరుచుకుంటూ గట్టిగా అరిచింది కాబట్టి మేము పైనుంచి పక్క వాళ్ళమందరం బయటికి పరిగెత్తుకొని రాగలిగాం. సో అంత త్యాగం. మళ్ళీ ఒక్కసారి గద్దరన్నను కాపాడుకున్నాక కుటుంబం, మళ్ళీ ఒకసారి గద్దరన్నకు నువ్వు ప్రజలకు వెళ్ళవని పంపించింది తల్లి. నువ్వు మళ్ళీ పోయినావు అనుకో, నేను ఉండను, నీ పిల్లల్ని వదిలేసిపోతా, నాకేం సంబంధము, మాకు లైఫ్ థ్రెటన్ ఉంది, మేము మానసికంగా చచ్చిపోతున్నాం అని తను గద్దరన్న ఆపలేదు, ఏనాటికి ఆపలేదు. మీరు చేస్తున్న ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ప్రతినిత్యం ఎన్ని కష్టాలను అవమానాలను ఎదుర్కొంటా నిలబడింది. ఈరోజు కూడా అమ్మ నాతో పాటు అట్లా అయినది, నువ్వు వెళ్ళాలి, కొట్లాడాలి, గెలిచినా ఓడినా ఉండాలి, నిలబడాలి అని చెప్పి నా వెంట కూడా నిలబడింది. సో గద్దరన్న కంటే ఎక్కువ అమ్మనే గ్రేట్ నాకు. ఆ దాడి ఎందుకు జరిగిందని మీరు అనుకున్నారు? మీకు అర్థమైంది ఏంటి ఆ టైంలో? అసలు ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? 1997లో భువనగిరిలో తెలంగాణ కోసం మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం మొదలైంది, గట్టిగా మొదలైంది. సో తెలంగాణ ఉద్యమాన్ని మనం అణిచివేయాలంటే ఒక పాటతోనే లక్షలాదిగా వేలాదిగా ప్రజలు కలిసి వస్తున్నారు. ఆ పాటనే అంతం చేయాలని ఆ కుట్ర పన్నింది మొదటిది. రెండవది ఏదైతే ఎక్కడైతే దొంగ ఎన్కౌంటర్లు, బూటక ఎన్కౌంటర్లు జరుగుతున్నాయో అక్కడ గద్దరన్న గారు అట్లాగే వివిధ ప్రజా సంఘాలు కలిసి ఆ ఎన్కౌంటర్ స్పాట్కి వెళ్ళి, మిమ్మల్ని చంపేస్తామన్నా సరే ఆ ఎన్కౌంటర్ స్పాట్కి వెళ్ళి ఆ శవాలను తీసుకొని తల్లిదండ్రులకు అప్పచెప్పి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాలనే డిమాండ్ వచ్చినప్పుడు ఇది కూడా మళ్ళీ ప్రభుత్వము రాంగ్ ప్రూవ్ అవుతుందనే ఒక ఉద్దేశంలో, ఇది ఒక పెద్ద యుద్ధం జరగబోతున్న ఒక ఉద్దేశంతో గద్దరన్న మీద దాడి చేయడం చేసింది. చాలా హార్డ్ సిచ్యువేషన్ కదా అది. లైక్ వింటుంటేనే ఒకలా అనిపిస్తుంది, కానీ మీరు దాన్ని ఫేస్ చేయడం, చంపేస్తాం అది వేరే బయటకు వెళ్తే చంపేస్తాం, నువ్వు గేట్ బయటకు వస్తే చంపుతాం, ఆ మీటింగ్కి వెళ్తే చంపుతాం. ఇట్స్ గ్రేట్ థ్రెటనింగ్ కాల్స్. మేము వింటుంటా, మీ అయ్యలేడా ఈ ఆడికి చెప్పు, ఇప్పుడు గంటలో పాటు వేసేస్తున్నాం అంటే, సరే అన్న చెప్తా, థ్యాంక్ యూ అని ఫోన్ చేసి పెట్టాడు. మేము అంటే పిల్లలుగా మా మీద కూడా మానసిక ఒత్తిడి ఏ విధంగా ఉండి ఉంటుంది. సో తెలంగాణ మూమెంట్లో కూడా శాంతి యాత్ర చేసేటప్పుడు మేము ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోయే వరకు 100 ఫోన్స్ వచ్చేటివి, నువ్వు ఆ ఊరికి వచ్చే వరకు లేపేస్తామని. అయినా సరే మొత్తం తెలంగాణ శాంతి యాత్ర పల్లె తిరుగుకుంటా గద్దరన్నతో పాటు ఉస్మానియా స్టూడెంట్స్ 100 మంది, కళాకారులు 100 మంది, ప్రజా సంఘాలు ఎంతోమంది ఉద్యమాన్ని నడిపాయి. ఆ టైంలో అందరూ అంటే ఫ్రెండ్స్తో మంచి టైం స్పెండ్ చేస్తారు, కానీ మీకు ఆ పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ మీతోని ఉన్న వాళ్ళు ఎవరు? మీ ఫ్రెండ్స్ గురించి, మీ ఫ్రెండ్స్ విషయం మాట్లాడితే. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నా గర్ల్ ఫ్రెండ్స్ ఎంతనో, బాయ్ ఫ్రెండ్స్ కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి టామ్ బాయ్ లాగానే పెరిగాను కాబట్టి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పటికీ నా స్కూల్ ఫ్రెండ్స్లో రమాదేవి అని ఉంది, వాళ్ళు ఎట్లా ట్రీట్ చేసేటోళ్ళు మిమ్మల్ని? కవిత అని ఉంది, చాలామంది, అలివేలు, మిస్టర్ అలివేలు, షీఈ్ ద వన్ హూ ఆల్వేస్ ఎన్కరేజ్ మీ ఇన్ లెర్నింగ్. తను నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానన్నమాట. అట్లాగే ఉస్మానియా స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతిభ ఉంది, ఉమా ఉంది, అలా మెనీ ఫ్రెండ్స్ ఆర్ దేర్ who are always with me, who are always supporting. They know my inner strength, and they know whatever I do it very sincerely. నా నిజాయితీ తెలుసు, ఏది వెన్నెల ఏది తీసుకున్నా సరే
నిజాయితీగా గట్టిగా చేస్తుందని నమ్మి ఏది చేసినా సరే అయితే ఇది అంటే అది తప్పు అంటున్నారు అంటే తప్పేం కాదు, ఏదైనా చెయ్యి, వి ఆర్ దేర్ అనేది ఎంతోమంది నాకు ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్, యువర్ ఫ్రెండ్ బిలీవింగ్ యూ. అది తప్పంటూ 100 మంది తప్పు అంటున్నారు అంటే 100 మంది తప్పన్నా పర్లే, నువ్వు కరెక్ట్, గో అహెడ్ అనేది. నైస్, ఎంకరేజింగ్. మెనీ ఫ్రెండ్స్ ఆర్ దేర్. సో వెన్నెలక్క ఏమంటారు, ఈ చైర్మన్ అనే సీట్ నుంచి దిగిన తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది? ఇంటికి వెళ్తూనే ఉంటేనే నేను వెళ్ళేవారికి పిల్లలు పడుకుంటారు. బట్ యాజ్ సూన్ యాజ్ గో ఐ ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ బుక్స్ రెడీగా ఉన్నాయా, మార్నింగ్ హోంవర్క్ కంప్లీట్ చేశారా పిల్లలు, రైట్, బట్టలన్నీ రెడీ ఉన్నాయా పిల్లలకి, హస్బెండ్కి రెడీ ఉందా, ఇల్లంతా నీట్గా ఉందా, అన్నీ సదిరేయాలి, వాళ్ళు సదిరేయాలి, మళ్ళీ అన్నీ సదిరేయాలి. వంటకి మార్నింగ్ ఏమేమి రెడీ ఉంది, కుక్కకి ఏమేమి రెడీ చేసింది, అవన్నీ రెడీ చేసుకొని నా బట్టలన్నీ రెడీ పెట్టుకొని ఇల్లంతా ఇక్కడ ఇక్కడ అంటే వాళ్ళు పెట్టగా మనం ఒప్పుకోం కదా స్త్రీలు, ఇది ఇక్కడ పెట్టమంటే అక్కడ పెట్టింది అనుకున్న ప్లేస్లోనే ఉండాలి కదా. సో అనుకున్న ప్లేస్లో అన్నీ రెడీ పెట్టి తర్వాత నేను ఏమన్నా తినేసి ఆ నైట్ 12 o'clock ఐ జస్ట్ గో త్రూ ద వాట్సాప్ మెసేజెస్, ఏమున్నాయి రిప్లై ఇవ్వాలి కదా. సో ఐ జస్ట్ గో త్రూ వాట్సాప్ మెసేజెస్ అండ్ ఐ జస్ట్ రైట్ డౌన్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ ద నెక్స్ట్ డే మార్నింగ్ స్కెడ్యూల్ రాసి. మా చెల్లికి పిఆర్ తను కూడా షీ హెస్ బీన్ విత్ మీ సిన్స్ 10 years. వాట్ ఎవర్ ఐ డూ, నువ్వు ఎక్కడున్నా అక్కడ వచ్చేస్తుంది అంటదంట అమృత. సో ఐ మెసేజ్ ఇన్ ద 1 o'clock in the night, early morning, so that tomorrow this is a schedule and I'll then sleep. So పని డెఫినెట్లీ స్త్రీగా పని ఉంటుంది. వీ ఫీల్ దట్ హోమ్ ఈజ్ అ హెవెన్. సో చాలా నీట్గా అందంగా పెట్టుకోవడం నాకు ఇష్టం. ఐ ఆల్సో డూ ఇంటీరియర్ డిజైనింగ్. నాకు ఇష్టం ఉంటుంది, డిజైనింగ్ చేసుకోవడం ఇష్టం. కాకపోతే ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు ఐ స్టాప్ ఎవ్రీథింగ్ బికాజ్ దే బ్రేకింగ్ అవే ఎవ్రీథింగ్. అన్ని ఖరాబ్ చేసేస్తున్నారు పిల్లలంతా, అందుకే అన్ని ప్యాక్ చేసి పైన పెట్టేస్తారు అనమాట. సో ఐ లవ్ టు కీప్ మై హోమ్ విత్ ప్లాంట్స్. సో మళ్ళీ మీరు వన్స్ ఫ్రీ అయిపోయిన తర్వాత వెన్నెలక్కని ఒక ఇంటీరియర్ డిజైనర్గా చూడొచ్చు అంటారు? ఫ్రీ అనేది ఏముండదు. నాకు తెలిసి అయితే మొదలైంది ప్రయాణం. చివరి వారికి ఓపిక ఉంటే అంతవారికి I will be working for the woman and the child is my concept. I will be doing that. Of course, ఇంట్లో చిన్న చేస్తూ ఉంటాం అనుకోని. Again, that will be a different career. I'm already into education and I'm already into the politics. So these two are this thing. అది ఇంట్లో చిన్న డిజైనింగ్, అది ఇంట్లో సపరేట్గా చేస్తూ ఉంటాం. దట్ విల్ బి ఇంటీరియర్ డిజైనింగ్ అయితే నేను I cannot get into that. It's just a hobby whenever I want to do it. Suppose పెళ్లి పత్రిక వచ్చింది అనుకోండి, దానికి చిన్న పిల్లలతో ఏమన్నా ఆర్ట్ వేయించి ఏమన్నా అతక పెట్టించి కొన్ని రోజులు పెడతాం అక్కడ. వాట్ ఈస్ ద చేంజ్, లైఫ్ ఈజ్ చేంజ్. రాగానే ఏంటి మీ ఇంట్లో చేంజ్ అంటే ఇది చేయించాం, ఇది చేంజ్, లేకపోతే ఈ చైర్ అక్కడ పెట్టిస్తాం, ఏంటి చేంజ్ అంటే ఈ చైర్ ఇక్కడ పెట్టిస్తాం, అదే మార్పు. సో అయితే ఈ రెండు మాత్రమే కాకుండా, అంటే పాలిటిక్స్ ఇది మాత్రమే కాకుండా స్కూల్ కూడా నడుపుతున్నారు అల్వాల్ వెంకట్రావు నగర్లో, వెంకటాపురంలో అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్టీ ద్వారా ఐఏఎస్ శంకరన్ ఆధ్వర్యం ద్వారా గద్దరన్న ఆశయంతో కోరికతోని ఆయన మనసులో ఉద్భవించిన ఒక మొక్కని విత్తనాన్ని తీసుకొచ్చి అక్కడ చెట్టుగా మహాబోధి విద్యాలయ గత 34 yearsగా రన్ అవుతుంది. సో నేను అన్నాను కదా పిహెచ్డి అప్పుడు కొట్లాడి స్కూల్ కూడా నడుపుతా, పిహెచ్డి కూడా చేస్తా, అది కూడా చేస్తా అని. సో ద టైమ్ ఐ వాజ్ ఆన్ లీవ్ అనమాట. ఐ వుడ్ వర్క్ ఫర్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, పిహెచ్డి జాయిన్ అయ్యాను, లీవ్ పెట్టాను. సో ఉమెన్ మల్టీ టాస్కింగ్, ఒక పని చేయం కదా. సో అప్పుడప్పుడు స్కూల్ కూడా వెళ్ళదని అయితే దెన్ ఐ బికేమ్ కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ ఆఫ్ ది మహాబోధి విద్యాలయ. సో గత 10 సంవత్సరాలుగా స్కూల్ కూడా నడుపుతూ ఉన్నాను. సో 423 మంది పిల్లలు ఉన్నారు. నేను వచ్చినప్పటి నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ మీద వర్క్ చేస్తున్నాను. ఉమెన్ ఏ విధంగా చేస్తున్నామంటే మొదటిగా లోకల్ ఉమెన్కే ప్రిఫరెన్స్ ఇచ్చాం. అంటే వాళ్ళు ఒక టక్కున లోకల్ ఉమెన్, ఎందుకంటే ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి, ఒక ½ hour పర్మిషన్ తీసుకొని దే కెన్ అటెండ్ దట్ హౌస్ హోల్డ్ వర్క్ అండ్ దే కమ్ బ్యాక్. సో లోకల్ ఉమెన్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. తర్వాత ఉమెన్ మ్యారేజ్ తర్వాత హూ వాంటెడ్ టు హ్యావ్ ఎ బ్రేక్ అండ్ లేకపోతే పార్ట్ టైం వస్తారని అనుకోండి, సో వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఉమెన్ ఎవరైతే ప్రెగ్నెన్సీ తర్వాత 3 months 6 months వాళ్ళకి బ్రేక్లో ఉన్నారనుకోండి, సో 6 months తర్వాత చేయాలనుకుంటారు కానీ పిల్లలు చిన్నగా ఉంటారుగా చేయలేకపోతే వాళ్ళకు కూడా పార్ట్ టైం, సో ఉమెన్ కూడా పార్ట్ టైం ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ ఉమెన్ ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయాలనుకుంటున్నారో, డిగ్రీ కానీ దెన్ బిఎడ్ కానీ అదర్ పీజీ కానీ, సో వాళ్ళు ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్స్ ఉన్న టైంలో ఆర్ వాళ్ళు కాలేజ్ పోయే టైంలో మాకు హాల్ టికెట్ కానీ ఎగ్జామ్ సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని సబ్మిట్ చేస్తే వీ డోంట్ డిడక్ట్ ది శాలరీ. ఎంటైర్ ఎగ్జామ్ పీరియడ్ వీ డోంట్ డిడక్ట్ ది శాలరీ. అట్లాగే ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే, పెద్దలు చనిపోయినా, ఇంకెవరు ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు చనిపోతే
వాళ్ళు 15 days అలా లీవ్ అడుగుతారు. 15 days కూడా 1 month కూడా, అంటే సపోజ్ హస్బెండ్ చనిపోయారు మన కోవిడ్ అప్పుడు, సో షీ డి నాట్ కమ్ ఫర్ అస్ టు ది జాబ్ ఫర్ ద 1 month. మనం కన్సిడర్ చేసి లీవ్ పే చేస్తాం. సో ఉమెన్ బేస్డ్ కాన్సెప్ట్ నడుస్తుంది అనమాట. అట్లాగే మన స్కూల్ పిల్లలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ మెజర్స్, స్కూల్లో ఉన్న ఫస్ట్ పిల్లలకు మనం చేయాల్సింది సేఫ్టీ ఫస్ట్, తర్వాత డిసిప్లిన్ ఫస్ట్. ఈ 2 ఉంటే చాలు, వాళ్ళు ఎంత పెద్దగానే అయిపోవచ్చు. సో సేఫ్టీ మెజర్, ఆల్ సేఫ్టీ మెజర్స్ని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అట్లాగే స్కూల్ పిల్లల్లో ఉమెన్ అయితే ఎవరైనా పిల్లల్ని జాయిన్ చేస్తారో, వారు 3 పిల్లలు ఉన్నారనుకోండి, 3వ పిల్ల చాలా బర్డన్ ఎవరికైనా ఇప్పటి కాలంలో. సో 3వ పిల్లవాడికి మేము ఫీజు కట్టుకుంటాం, మీరు తిండి పెట్టండి. 3వ పిల్లవాళ్ళు అమ్మాయి అయి ఉండాలి, అంటే ఎనీ అమ్మాయికి బేబీ గర్ల్కి మేము మాత్రం మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ డూయింగ్ ఇట్ అనమాట. సో ఫోకస్ దేనిపైన చేయడానికి ఏమైనా ప్రత్యేకమైన రీజన్ ఉందా? అంటే మీరు చూసిన పరిస్థితులు అనుకోవాలా, లేకపోతే నేను ఉమెన్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ చైల్డ్గా కూడా నేను ఎన్ని ఎదుర్కొన్నాను కష్టాలు. యాజ్ ఎ ఉమెన్ సిన్స్ చైల్డ్హుడ్, అమ్మ లేదు, ఆఫీస్కి వెళ్ళిపోయేది, నాన్న లేడు. సో ఏ విధంగా కష్టాలు ఆ కష్టాలు నేను ఒక్కదానే కాదు, నా ఫ్రెండ్స్లో చూస్తున్నాను, మా కుటుంబ సభ్యుల్లో చూస్తున్నాను, పేపర్లో చూస్తున్నాను, టీవీలో చూస్తున్నాను. సేమ్ సమస్య. ఆ సమస్యకు బేసిక్ సొల్యూషన్స్, బేసిక్ నీడ్స్. సపోజ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది ఒక అమ్మాయి, తను లీవ్ పెట్టేసింది, బట్ షీస్ ప్యాషనేట్ ఆఫ్ సైన్స్ అండ్ ఆల్. సో ఐ హావ్ గివెన్ హర్, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే పార్ట్ టైం వస్తారంటే పార్ట్ టైం వచ్చింది. తను ఎంత అద్భుతంగా సైన్స్ మోడల్స్ చేయిస్తుంది అంటే ఇంటర్మీడియట్ లెవెల్ కూడా చేయరు, అలా చేస్తారు మన స్కూల్లో. షీ ఈస్ హ్యావ్ 2 years now, it's 4th year. She want to go back to software. I said okay, happy, all the best. And she was so happy. She promised that whenever you will call, I'm going to come and participate in all the exhibitions and all the activities. నేను అక్కడ లీవ్ పెట్టి వస్తాను. అది సో చిన్న సమస్యకు చిన్న చిన్న సొల్యూషన్స్ ఏ విధంగా నేను సహకరించగలుగుతాను. మనకి ఇప్పుడు పార్ట్ టైం జాబ్ తీసుకున్నాను, ఇట్స్ అ బర్డన్ ఫర్ ద మేనేజ్మెంట్. అవును, అంటే మధ్యాహ్నం తిని వెళ్ళిపోతుంది, మధ్యాహ్నం ఇంకొకరు పెట్టుకోవాలి. అవును, రైట్. సో అలాంటి రెస్పాన్సిబిలిటీ బర్డన్స్ అని యాజ్ అ ట్రస్టీగా, సర్వీస్ ఓరియంటెడ్ ట్రస్టీగా వీ హ్యావ్ బీన్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. అంటే యాజ్ ఎ ఉమెన్ అండ్ యాజ్ ఎ చైల్డ్గా నేను పడుతున్న కష్టాలు సమాజంలో, కుటుంబ సభ్యుల్లో, ఫ్రెండ్స్లో, సమాజంలో స్త్రీలకు, పిల్లలకు ఏ విధంగా ప్రాబ్లం అవుతుందో వాటికి కొద్దిపాటిగా నా పరిధిలో ఉన్న కొద్దిపాటిగా సొల్యూషన్ నేను ఇవ్వగలుగుతాను. మేనేజ్మెంట్ హ్యావ్ అప్రూవ్డ్. ఐ సెడ్ దిస్ ఇస్ వాట్ మనం వాళ్ళకు శాలరీ కోవిడ్ అప్పుడు చనిపోయారు 1 month అంటే ఇద్దామన్నారు. మా దగ్గర 34 years నుంచి స్టాఫ్ పనిచేస్తున్నారు, ఉమెన్ స్టాఫ్ 4 ఉన్నారు పిల్లర్స్. ఎన్ని కష్టాలు వచ్చినా సరే దే ఆర్ విత్ అస్. సో వాళ్ళకి ఏమన్నారు, వాళ్ళకి టైం ల్యాబ్స్ ఇవ్వలేదు. వీ సెడ్ దట్ యూ క్యాన్ కమ్ at 9 o'clock, యూ కెన్ గో at 3 o'clock. వాళ్ళకి జీతమే కట్ చేయం, ఎందుకంటే కట్ చేయకపోయినా ఆన్ టైం వస్తారు, వాళ్ళు లీవ్లే పెట్టరు. అయినా సరే నో డిడక్షన్ ఆఫ్ శాలరీ. ఇట్స్ ఉమెన్కి సపోర్ట్ ఉంటుంది. 34 ఏళ్ళ నుంచి పనిచేసినప్పుడు ఆ మాత్రం గౌరవించుకోకపోతే ఎట్లా? సో ఇలాంటి చిన్న చిన్నవి నేను కొంచెం పెట్టడం, ట్రస్టీ మెంబర్స్ అందరు బాగుందమ్మా మనం చేద్దాము అనేది వాళ్ళు అప్రూవ్ చేయడం. అంబేద్కర్ విద్యానికేతన్, మై మదర్ ఇస్ ద చైర్పర్సన్ ఫర్ అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్ట్. సో జేబీ రాజు గారు వన్ ఆఫ్ ది ట్రస్టీ మెంబర్. సో రంగారెడ్డి గారు అనే నాన్నతో పాటు తన జీవితాన్ని అంకితం చేసిన తను ట్రస్టీ మెంబర్. పాండు గారు అని డిఆర్డీఓలో పనిచేసిన యూనియన్ లీడర్గా ఉన్న సైంటిస్ట్, ఆయన ఒక ట్రస్టీ మెంబర్. సో ట్రస్టీ మెంబర్స్ అందరూ నేను చేస్తున్న పనికి ఆమోదం కలిగించారు కాబట్టి ఐ కుడ్ డూ థింగ్స్. అంటే చూడడానికి చిన్న సాయంలా కనిపించిన దిస్ మీన్స్ అలాట్. వాళ్ళకి మీరు చేస్తున్న ప్రతి ఒక్క అంశం ఏదైతే ఉందో చెప్పినవి చాలా మ్యాటర్ అవుతాయి. ఇష్యూ మా దగ్గర పనిచేసిన టీచర్, మనం వీ హ్యావ్ మినిమం శాలరీ క్రైటీరియా. సో షీ వెంట్ అండ్ జాయిన్ సమ్వేర్ ఎల్స్. కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ పే చేయకపోతే మానేశారు. సో వాట్ ఇమీడియట్గా జాబ్ లేదనగానే మనం ఇక్కడ తీసుకొని దాని స్పెషల్ కోచింగ్గా టీచింగ్ ఇప్పించాం. అంటే స్పెషల్ ట్రైనర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ అండ్ హ్యాండ్ రైటింగ్. ఇంగ్లీష్ తను యాక్సిడెంట్ అయిందనమాట. తను యాక్సిడెంట్ అయినందుకు తను తీసుకోలేదు అక్కడ ఆఫీస్లో. శాలరీ రాదు, అక్కడ నాకు యాక్సిడెంట్ అయింది, నేను 1 month నాకు శాలరీ రాదు, 2-3 months దాకా వెళ్ళానంటే ఏం పర్లేదు, నేను హెల్ప్ చేస్తాలేదా, నాకు హెల్ప్ వద్దా కానింది. సో వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కాల్డ్ హర్ టు ది స్కూల్కి వస్తే తను హ్యాండ్ రైటింగ్, కర్సివ్ హ్యాండ్ రైటింగ్, అబకస్ పిల్లలకు నేర్పించింది. everyone 10,000 ఇచ్చాం. నైస్. సో షీ వర్క్ దేర్ ఫర్ 6 months లైక్ దాట్. ఇట్స్ అ స్మాల్ బెనిఫిట్ అండ్ దట్ వాజ్ అప్రూవ్డ్ విత్ ద ట్రస్టీ. అన్న మనం ఇలా చేయవద్దంటే ఏం పర్లేదు చేద్దాం మనం. వీ వే క్యాల్కులేటెడ్ అండ్ హెల్ప్ దర్. ఇట్స్ అ స్మాల్ హెల్ప్. అట్లా ఉంటుంది. తను ఇంకా 10 మందికి హెల్ప్ చేయడానికి షీఈస్ ఆన్ హర్ ప్లేస్. ఇన్స్పిరేషన్ వాళ్ళకు కూడా వస్తుంది. షీ హస్ బీన్ హెల్పింగ్ మెనీ ఆఫ్ ద ఉమెన్. నైస్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్, ఎ లిటిల్ హెల్ప్ సిన్స్ ఇయర్. చిన్నప్పటి నుంచి చేస్తున్నాం ఇట్లాంటివి అన్నీ. ఇప్పుడు మనం గద్దర్
అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాము. సో రీసెంట్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అనౌన్స్ చేశారు కదా, ఉగాది నుంచి ఇది ఉంటుందని. సో ఎంతవరకు జరుగుతున్నాయి పనులు, మీకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి దానిపైన? మొదటిగా మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, బట్టి విక్రమార్క అన్న గారికి, మన మంత్రి వర్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఒక పాట మూగపోవద్దని, ఆ పాటను చిరకాలము ప్రజల్లో ఉండాలంటే ఒక గ్రేటెస్ట్ హానర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నంది అవార్డు పేరు మాత్రం మార్చారండి. రైట్, ఎందుకంటే తెలంగాణ హానర్ అనగానే ఎవరు అంటే ఒక జానపద పాట, పొడుస్తున్న పొద్దు మీద పాటని, ఆ పాటతోనే తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ పాటని గుర్తు చేసుకోవాలి. మనం చాలా గర్వంగా వి ఫీల్ ప్రౌడ్, హానర్ ఆఫ్ హోమ్ ఫ్రమ్ అ స్టేట్ ఇస్ వాట్ గద్దరన్న. గద్దరన్న అంటే మాకు ఒక గౌరవం. వి ఫీల్ దట్ హానర్. ఆ హానర్ని మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రభుత్వ పరంగా ఇస్తున్నాం. అంటే మిమ్మల్ని మేము గౌరవించుకుంటున్నాం. మీకు 10 సంవత్సరాలుగా మిమ్మల్ని గుర్తించలేదు, గౌరవించుకోలేదు, కానీ మేము మిమ్మల్ని గౌరవించుకోవాలనుకుంటున్నాం. మిమ్మల్ని ఏ విధంగా గ్రేటెస్ట్ హానర్ ఈజ్ అవర్ గద్దరన్న. అన్న గద్దరన్న పేరు మీద మిమ్మల్ని గౌరవించుకోవడం అనేది గ్రేటెస్ట్ డిసిషన్ ఇస్ టేకెన్ బై ఆ డైనమిక్ లీడర్ రేవంత్ అన్న గారు. సో మొన్ననే ఉగాదికి మనము గద్దర్ పురస్కారాలు ఇవ్వబడుతుందని మాకు 2వ మీటింగ్లో కన్ఫర్మ్ చేయడం జరిగింది. వివిధ రకాలమైన క్రైటీరియా ద్వారా, అంటే బెస్ట్ మూవీ, తర్వాత బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, అట్లాగే కింది వరకు గ్రౌండ్ లెవెల్ ఉన్న కళాకారుల వాళ్ళకి, ఆర్టిస్ట్ వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇవ్వాల్సిందిగా నిర్ణయం జరిగింది. సో దానికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ రెడీ అయ్యాయి. అవి అప్రూవల్కి ఉన్నాయి. మొన్న కూడా చెప్పారు బట్టి అన్న గారు 10 కోట్లు అమౌంట్ని మనం ఫిల్మ్కి అవార్డ్స్కి శాంక్షన్ చేయడం జరుగుతుందని అనౌన్స్ చేయారు. ఈ ప్రతిపాదికన అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఫ్రేమ్ అయి అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ వెరీ టఫ్. విత్ ఇన్ 20 days ఇట్ హ్యాస్ టు బీ డన్. సో ద టీమ్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ దాట్. సో డెఫినెట్లీ ఒక మూవీ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుందంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. సో ఆ మూవీని కూడా మనము సపోర్ట్ చేస్తూ మంచి మంచి సినిమాలు, పిల్లల సినిమాలు, స్త్రీల సినిమాలు రావాల్సిందిగా కోరుతున్నాను. రీసెంట్గా ఒక మూవీ చూశాను, నారీ మూవీ. అది 7th రిలీజ్ అవుతుంది. మీరు అందరూ చూడాల్సిందిగా కోరుతాను. ఎంత అద్భుతంగా తీశారా మూవీ, డైరెక్టర్, ప్రొడ్యూసర్, చాలా బాగుంది. మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను. చివరిగా ఇప్పుడున్న సొసైటీలో ఆడవాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటక్క? ప్రియమైన అక్కలకు, చెల్లెలకు, అమ్మలకు, ముందుగా స్త్రీగా మనము మనని బలోపేతం చేసుకోవాలి. అంటే మొదటిగా మన ఆరోగ్యాన్ని బాగా నిర్లక్ష్యం చేస్తాం. అఫ్కోర్స్ నేను కూడా అనుకోండి, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు. సో మొదటిగా మనం ఆరోగ్యంగా ఉండాలి. రెండవది ఏంటంటే ఎకనామిక్ ఇండిపెండెంట్ ఉండాలి. గద్దరన్న అదే చెప్పేవారు. సో మనము ఎకనామిక్ ఇండిపెండెంట్ అంటే బయటికి వెళ్ళి ఉద్యోగమే చేయనవసరం లేదు. మనకున్న ఆర్ట్, మనకున్న దాంతో పాటు మనం పని చేసుకుంటూ వెళ్తే కూడా ఇట్ విల్ వర్కౌట్. అండ్ మూడవది అంటే ఇప్పటి కాలంలో పిల్లలకు ఏదన్నా ఒక ఆర్ట్ ఫామ్ నేర్పించాలి. ఒక పాట కానీ, ఒక ఆట కానీ, ఒక స్పోర్ట్ కానీ దాంట్లో ఎంగేజ్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. ఒక స్త్రీగా మీరు మాత్రం ఖచ్చితంగా ఒక కట్టెసాము నేర్చుకోవడము, ఒక థైకండో నేర్చుకోవాల్సిందిగా, మన పిల్లలకు నేర్పాల్సిందిగా నేను కోరుతున్నాను. మన మహాబోధి విద్యాలయంలో మాకు ఆల్మోస్ట్ ఆల్ 110 గర్ల్స్కి థైకండో, కట్టెసాము ఫ్రీగా నేర్పిస్తున్నాం. గర్ల్ చైల్డ్కి అందరికీ స్కూల్ టైమింగ్లోనే వి మేడ్ ఇట్ మ్యాండేటరీ. కట్టెసాము, థైకండో ఖచ్చితంగా నేర్పిస్తున్నాం. మగపిల్లలు కూడా నేర్పిస్తున్నాం. వాళ్ళకి ఎక్కువ మెడిటేషన్ చేపిస్తున్నాం. ఎందుకంటే కట్టెసాము నేర్చుకొని మమ్మల్ని వచ్చి కొడుతున్నారు. అందుకని చెప్పి ఏం చేస్తారంటే ఫస్ట్ అమ్మాయిలకైతే కంపల్సరీ యూ మేక్ ఇట్ మ్యాండేటరీ దట్ దే హ్యావ్ టు ప్రాక్టీస్ అని చెప్పాను. అబ్బాయిలకు ఆ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అబ్బాయిలు ఆఫ్టర్ స్కూల్ అవర్స్, మన అబ్బాయిలు కూడా ఫ్రీ. స్కూల్ అవర్స్ వాళ్ళతో మనకు సెషన్ అవుతూనే ఉంటుంది, ప్రాక్టీస్ అవుతూనే ఉంటుంది. ఈవినింగ్ స్కూల్ అవర్స్ తర్వాత అబ్బాయిలు వచ్చి ఫ్రీగా, మన స్కూల్ పిల్లలకు మాత్రం ఫ్రీగా, మన అమ్మాయిలకు మాత్రం స్కూల్ టైమింగ్స్లో, ఎందుకంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ దేర్ పేరెంట్స్ ఆర్ నాట్ లెట్టింగ్ దెమ్ టు గో. అంటే ట్యూషన్ ఉంటుంది, చదువుకోవాలంటున్నారు. వి మేడ్ ఇట్ మ్యాండేటరీ. సో ఆ విధంగా స్త్రీలకు మనం మన సాంప్రదాయాలు, మన కల్చర్ని నేర్పిస్తూ, బేసిక్ ఎథిక్ నేర్పిస్తూ, అవగాహన ఎవరితో ఏ విధంగా ఉండాలి, బేసిక్ సేఫ్టీ మెజర్స్. అంటే జనరలీ అమ్మాయి ఇప్పుడే వెళ్తున్నా సరే జాగ్రత్త బిడ్డ అంటారు. అవును, జాగ్రత్త అంటే అన్ని విధాలుగా జాగ్రత్త. నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఫోన్లో మాట్లాడ జాగ్రత్త. ఎవ్రీబడి వీ సీ దే ఆర్ టాకింగ్ ఇన్ ద మొబైల్ అండ్ ద వాకింగ్. రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్త.
ఆఫీస్లో పని చేసేటప్పుడు జాగ్రత్త, ఆన్ టైం బయలుదేరినప్పుడు జాగ్రత్త, క్యాబ్లో వస్తున్నావా, ఆటోలో వస్తున్నావా, బస్సులో వస్తున్నావా, మదర్కి అప్డేట్ చేయడం జాగ్రత్త, వివిధ టీ సేఫ్టీ, తెలంగాణ సేఫ్టీ మెజర్స్ అండ్ టీమ్స్ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం జాగ్రత్త. ఇవన్నీ ప్రతినిత్యం ఒక తల్లిగా, ఒక స్త్రీగా మన బిడ్డలకు గుర్తు చేయాల్సిన బాధ్యత. అట్లాగే అమ్మాయికే కాకుండా మన అబ్బాయిలకు కూడా మనం చెప్పాల్సిన బాధ్యత. మనం స్త్రీల మీరు గౌరవించండి, ఆఫీస్లో అమ్మాయిల గురించి ఏది లూజ్ టాక్ మాట్లాడవద్దు, సెటైర్లు వేయొద్దు. వస్తుంటే స్త్రీలు వస్తుంటే ఫస్ట్ జనరల్లీ మనం నడుస్తుంటే వాళ్ళు ముందుకు వస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మనమే పక్కకు జరగాలి, ఓకే మనమే జరుగుదాం, వీ విల్ మూవ్ రైట్. అట్లా వచ్చినప్పుడు మీరు కూడా ఒక అడుగు వెనక వేసి పక్కకు జరగండి. ఆల్ దీస్ బేసిక్ థింగ్స్ విచ్ మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మొదట మీ ఆరోగ్యం, ఎకనామిక్గా ఇండిపెండెంట్ కావడము, ఖచ్చితంగా జాడకట్ట పట్టుకొని కొట్లాడే యుద్ధరీతి స్త్రీగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లాగే గద్దరన్న ఆశయం చాలా ఇంపార్టెంట్. అంటే స్త్రీలు కూడా పాలనలో భాగం కావాలి, పాలిటిక్స్లోకి రావాలి. ఖచ్చితంగా పాలిటిక్స్లో చాలా డిఫరెన్సెస్, చాలా ఉడిదిరుకులు ఉన్నా సరే స్త్రీలు పాలనలోకి ఉంటేనే మన సమస్య తీరుతుంది. మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేశారు దట్ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు పాలనలో వస్తే తప్పకుండా 50% ఆఫ్ మనం సీఎంస్ని భారతదేశంలో స్త్రీకే మొదటి పాత్ర వహిస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఐ వెల్కమ్ యూ ఆల్ టు బీ ది పార్ట్ ఆఫ్ ది పవర్, టు బీ పార్ట్ ఆఫ్ ది పాలసీ, అండ్ లెట్ us all together frame up and bring up a beautiful world for the future kids. అయితే వెన్నెలక్క, మనిషి ఎవరు ఎంత ధైర్యంగా ఉన్నా ఎమోషన్ పార్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందరి లైఫ్లో. అట్లనే గద్దరన్న చాలా ధైర్యవంతుడు, మంచి ఫైటర్. కానీ ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఇది మనతో అవ్వట్లేదు అనేటువంటి మాట ఎప్పుడైనా వినిపించిందా గద్దరన్న నోట? గద్దరన్న తనతో పాటు పనిచేసి అమరులైన త్యాగమూర్తుల గురించి కన్నీళ్ళు పెట్టుకునేవాళ్ళు. రెండవది, మా చిన్నన్నయ్య చనిపోయినప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు, మా నాన్నమ్మ చనిపోయినప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అయ్యో ఏం తెలంగాణ తెచ్చి ఎవరు పాలు చేసినాం బిడ్డ, ఎంతో త్యాగాలు చేసి రక్తం చిందించి కుటుంబాలు నిర్వీర్యమైపోయాయి, ఇలా అయిపోయింది సమాజం, మనం చెయ్యలేమా అనేది ఒక తపన బాధ తనలో కనిపించింది. ఆ తపన బాధనే తన ఆపరేషన్కి వెళ్ళాడు. సో నేను ఇంకొక 10 ఏళ్ళు బతికితే నేను తెలంగాణ నుంచి మరో స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలు పెడతాను. ఆ ఉద్యమం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, ఓట్ల హక్కుని రక్షించుకోవడం. సో గద్దరన్నకు ఎప్పుడన్నా మానసిక ఒత్తిడి కానీ బాధ కానీ ఉంటే ఆయనలో గొప్పతనం ఏంటంటే హీ విల్ సిట్, హీ విల్ గో బ్యాక్, హీ విల్ స్టడీ ద హిస్టరీ, హీ విల్ ట్రై టు అనలైజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. తను ఏం చేయగలుగుతాడు, నేను ఇందాక చెప్పినట్టు తను ఏం చేయగలుగుతాడు, తన ఎనర్జీ లెవెల్స్ ఎంతవరకు పోగలుగుతాడు అనేది కూర్చొని రాసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి ఇంప్లిమెంట్ చేసేవారు. సో తను అదే నేను చనిపోతానేమో, నేను కలగన్న సమాజం ఏంటంటే ఒక స్వర్గాన్ని భూమి మీదకి తీసుకురావాలన్నారు. జీవజాతులు, జంతువులు, పక్షులు, చెట్లు, ప్రజలంతా సమానమైన జీవితం, ఆనందంగా, ఎటువంటి రాగద్వేషాలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా మంచి సమాజాన్ని, ఒక ఆనందమైన సమాజాన్ని చూడలేనేమో అనే ఒక బాధ కనిపించింది వాళ్ళు. అది తప్ప ఏదో అవుతుందామ్మా, చేయగలుగుతామా, స్వర్గాన్ని చూడగలుగుతామా, మనుషులు ఒక్కరికి బతుకుతారా, ఈ కులం అనేది ఉండదు, ఈ వ్యవస్థ అనేది ఉండదు, కష్టం ఉంటే కష్టం వస్తుందని వస్తుందని తెలిసే సాయం చేసే మనుషులు ఉన్నారా, ఆ స్వర్గము భూమి మీద స్వర్గం తీసుకురావచ్చు బిడ్డ, ఒకటి చేయాలి ప్రతి ఒక్క మనిషి. ఆ ఈగోని, సెల్ఫిష్ని పక్కన పెట్టాలి, అదే పెద్ద కష్టం. ఈగోని పక్కన పెడితే స్వర్గం భూమి మీదనే ఉంది కదా, చూడకుంటేనే పోతామేమో అని భయము ఉందనే ఒక్క మాట చాలా బాధగా అనిపిస్తుంది. ఈ మధ్య స్టూడెంట్స్ని చూస్తుంటే కొంతమంది ఎలా అంటే ఎగ్జామ్ టైంలో, ఇప్పుడు ఇది కూడా ఎగ్జామ్ టైం కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకొని సూసైడ్ చేసుకోవడం, లేకపోతే మార్కులు ఎన్ని వస్తాయో అని భయపడి తీసుకోవడం, అవి తెలియక ముందే. ఇట్లాంటి వాటికి మీరు ఏం చెప్తారు ఇలాంటి వాళ్ళకి? దేనికి భయపడొద్దు, దేనికి చింత చేయదు. ఇట్స్ అన్ ఎగ్జామ్, పాస్ ఫెయిల్ ఇస్ అ కామన్. ఫెయిల్ అవుతే చాలా ధైర్యం వస్తుంది, పాస్ కంటే పాస్ కాగానే గర్వం వస్తుంది, ఫెయిల్ అయితే ధైర్యం వస్తుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలి. సో ఫెయిల్ కావడం అనేది ఎంతోమంది మహానుభావులు ఫెయిల్ పాస్ అవుకుంటేనే పెద్ద స్థాయికి వచ్చారు.
అలా చూస్తే గాంధీ గారిని చూస్తే కూడా అవమానాలతోని ఫెయిల్తోనే వచ్చారు. అబ్దుల్ కలాం గారిని చూస్తే అలాగే వచ్చారు. గద్దరను కూడా చూస్తే ఫెయిల్ పాస్ అని, అలాగే రేవంత్ అన్న గారిని చూస్తే కూడా అనేసి పడుతూ పైకి ఒక సీఎం దాకా రాగలిగారు. కాబట్టి ఎగ్జామ్ ఈజ్ నాట్ లైఫ్ టైమ్ టెస్ట్, ఇట్స్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో సింపుల్గా చదువుకోవాలి, మెడిటేట్ చేయండి, టైంకి ఎవ్రీ 2 hours 2 glasses వాటర్ తాగండి, మెడిటేట్ చేయండి. మీరు ఏం రాయగలుగుతారో ఆ ప్రశ్నలకు సూటిగా మీకు ఖచ్చితంగా జవాబు పెట్టి రిలాక్స్గా ఉంటే సరిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా నవ్వుకుంటూ వస్తుంది, పాస్ అవుతా, పాస్ ఫెయిల్ అయితే ఫెయిల్ అన్నది. కానీ పాస్ కోసం కష్టపడుతున్నాం, మనం కష్టపడాలి. దానికి కూడా మీ క్లాస్లో మీ టీచర్స్ చెప్పినట్టు, మీ ట్యూషన్ టీచర్స్ చెప్పినట్టు, తల్లిదండ్రులు చెప్పినట్టు చిన్న ప్లాన్ గీసుకొని దాని ప్రకారం పాస్ కావడం పెద్ద గొప్ప కాదు. Everybody can pass. The only thing how you need to present on the paper is important. So I wish all the very best to 10th class intermediate degree students. So relax గా రాయండి, ఏమీ బాధపడవద్దు. మీకు వచ్చింది పేపర్ మీద పెట్టి, నిజాయితీగా పేపర్ మీద పెట్టి మంచి నవ్వుతూ రండి. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెలక్క. చాలా చక్కని విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎంత ధైర్యం అవసరము, మనం ఎంత ధైర్యంగా ఉన్నా లాగే వాళ్ళు ఎంత లాగాలని చూస్తూనే ఉంటారు. కానీ మనం మాత్రం ఎటువంటి వెనకడుగు వేయొద్దు అన్నది చాలా స్పష్టంగా మంచి ఎగ్జాంపుల్స్తో కూడా చెప్పారు. మీ లైఫ్ ఇన్సిడెంట్స్ని కూడా మీరు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా వెన్నెలక్కతో మాట్లాడిన ముచ్చట్లు. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం.